we'll be sharing the press note which has everything that is there in the presentation. And it's already shared, I believe. If permission, I'm not wrong. Yeah. Hard copy you have, soft copy you will get. Should I కూర్చొని చేయాలా అక్కడ నిల్చొని చేయాలా ఇదే బెటరా లేకపోతే నిల్చొని చేయనా నిల్చొని చేస్తే బెటర్ కదా అది బెటర్ కొంచెం మీరు ఇటు పెట్టుకుంటే అయిపోతుంది దట్స్ బెటర్ ఇట్లనా చూడడం కష్టమవుతుంది పరమేష్ నాది ప్రెజెంటేషన్ హార్డ్ కాపీ ఒకటి ఉన్నది ప్రెజెంటేషన్ కాపీ ఒకటి ఇది కాదు ప్రెజెంటేషన్ కాపీ ఒకటి ఉన్నాయి వెంకన్న దగ్గర ఉంటుంది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు all the media persons, media friends. Shruti Patil ji, ADG PIB here. English law, should I do the presentation in English or Telugu? Both? Both. Or Hindi also. Anything you can prefer. So we'll start. See, basically we have been seeing during the last 6 months, even for the last 10 years for that matter, Telangana projects, especially on rivers Godavari and Krishna. It's always a challenging subject and very challenging activity also. So from Government of India, what we think of all these things that are happening? Since I am in Government of India during the last 10 years, and 5 years as advisor to the minister earlier also, and even now in this term also. And during the last 6 months, especially when the elections happened and the governments changed also, we know that, these issues have become very, especially Medigadda issue, KRMB and all. So let me start this, and lots of things to cover, so have patience, but I'll try to really go to the max speed. Enta tondaraga veelite anta tondaraga finish chestanu. Subject atlantidi kabatti dayachesi try to cooperate. So let's start. Slide please. So manam first we'll start with the route project which has become Kaleshwaram now, that is Pranayita Ellanpalli Chevella. ఈ ప్రాజెక్ట్ తుమ్మడిహట్టి లొకేషన్లో ప్రణహిత రివర్ మీద ప్లాన్ చేశారు 2004 నుంచి 14 మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్. 152 మీటర్ ఎఫ్ఆర్ఎల్ దాని కింద మనకు ఆ లెవెల్లో కనుక బ్యారేజ్ కడితే 165 టీఎంసీ ఆఫ్ వాటర్ for 16.4 lakh acres irrigation is what was contemplated. Maharashtra did not object because there is a submergence of about 3665 acres. 3665 ఎకరాలు మునుగుతుంది కాబట్టి మేము 152 meters ఒప్పుకోమని చెప్పారు. Surprisingly, see, basically again, I vouch for my presentation saying that whatever I am speaking all facts, figures based on the documentation from Government of India and state government. ఏది స్పెక్యులేషన్ కాదు, ఏది పొలిటికల్ కాదు, కంప్లీట్ గా ఉన్న వాస్తవాలను మీ ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు నా ప్రయత్నం. 11,917 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్ట్ కి. కెనాల్స్, టన్నల్స్, ప్యాకేజెస్, ల్యాండ్ ఎక్విజిషన్, అడ్వాన్స్ మొబిలైజేషన్ అని చెప్పారు. 0 ఆయకట్ ఇచ్చారు. ద సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ దేర్ ఈస్ నో హెడ్ టు ద బాడీ. మొత్తం మొండే ఉంది, తల లేదు. అంటే హెడ్ వర్క్స్ బరాజ్ కట్టలేదు. బరాజ్ కట్టేటందుకు అగ్రిమెంట్ కూడా లేదు 152 మీటర్స్ లెవెల్లో ఎఫ్ఆర్ఎల్. ఎక్కడ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇటువంటి సంఘటనలు వెరీ అరుదు జరగడం. అంటే ముందు డ్యామ్ ప్లాన్ చేసుకొని దాని ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం కెనాల్స్, టనల్స్ తవ్వుతారు. తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి 148 మీటర్స్ కు మాట్లాడుతున్నామని చెప్పారు. 148 మీటర్స్ కు వెళ్తే 44 టీఎంసీ ఉపయోగం అవుతుంది. సో టిపికల్లీ ఒక రివర్ మీద ఒక సైడ్ ఒక రాష్ట్రం మహారాష్ట్ర ఉండి ఇంకో సైడ్ తెలంగాణ ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ కంట్రీలో ఎన్నో నదులు, నేను నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కూడా చైర్మన్గా ఉన్నా, ఎన్నో రాష్ట్రాల మధ్యలో ఈ నదుల మీద ప్రాజెక్టులు కడతాం. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు సబ్మర్జెన్స్ అనేది చాలా స్వాభావికం.
compulsory there will be submergence and displacement also of people. You got to do proper LA, proper R&R, proper package ప్రజలకు ఇస్తే కంపల్సరీ థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో నేను మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి నేను ఇది చేయలేకపోయాను అని చెప్పడము అది ఒక ఇనబిలిటీ కింద వస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఫైనల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, 11,917 కోట్లు ఖర్చు అయింది. ఆ ఖర్చు పెట్టిన కాంపోనెంట్స్ను రీయూజ్ కూడా చేయలేని పరిస్థితి. తర్వాత ప్రాజెక్ట్ కూడా రాలేదు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వాళ్ళు మహారాష్ట్రను కన్విన్స్ చేస్తానని చూశారు, కాలేదని చెప్పారు. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్విన్సింగ్ మహారాష్ట్ర, they somehow thought that we will move to Medigadda for two reasons. One is Maharashtra ఒప్పుకోవట్లేదు, సెకండ్ ఈస్ సిడబ్ల్యూసి చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ 165 టీఎంసీ నీళ్లు లేవని అని చెప్పి. ఫస్ట్ మహారాష్ట్రను ఒప్పించకపోవడం అనేది అది కూడా వాళ్ళ ఇనబిలిటీ, అబ్సల్యూట్లీ ద ఇనబిలిటీ విచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాడ్ ఎర్లియర్ ఫ్రమ్ 2004 to 14. BRS government also was unable to do this, which they would have done easily by convincing Maharashtra by taking central government's help. They never approached government of India seeking our help to negotiate with Maharashtra. If they would have approached, I would have been in the front line to convince Maharashtra and get it done. Then second thing they said, CWC 165 TMC, CWC said 165 TMC is not there. 165 TMC నీళ్ళు ఏదైతే CWC అక్కడ లబ్ధి ఉందని చెప్పిందో నీటి లభ్యత అది లేదు. సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, 67 టీఎంసీ ఉందని చెప్పిందని వాళ్ళు ఒక రిపోర్టు వాళ్ళే చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సిడబ్ల్యూసీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ సిడబ్ల్యూసీ రిపోర్ట్స్లో 165 టీఎంసీ అక్కడ ఉంది అనేది చాలా ఖచ్చితంగా క్లియర్గా రాసింది. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. సో ఇది ప్రణయిత, దిస్ ఇస్ అ ప్లాన్ యూ ఆల్ నో. నెక్స్ట్ ఇది 11,917 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందని చెప్పినా కదా, స్పెక్యులేషన్ కాదు ఇది, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీటింగ్ మినిట్స్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీటింగ్ మినిట్స్ దట్ హ్యావ్ బీన్ సెంట్ టు సిడబ్ల్యూసి ఫర్ అవర్ పర్యూజల్. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి వరకు ఖర్చు పెట్టింది 11,917 కోట్లు అనే దానికి ప్రూఫ్ ఇది. నెక్స్ట్, నేను చెప్పే ప్రతి దానికి ఐ విల్ షో ద డాక్యుమెంటెడ్ ప్రూఫ్. So that's why I said I am talking from Government of India perspective with all facts and figures. So ఇది చూడండి, ఇది సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే 165 టీఎంసీ లేవు, ఓన్లీ 63 టీఎంసీలు 67 టీఎంసీలే ఉన్నాయని సిడబ్ల్యూసి చెప్పింది అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సాకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, as evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability. Bracket lo emundi, which includes perceived surpluses from the share of upstream states, assuming the utilization of upstream states limited to 75% availability of 63 TMC. ఏమంటున్నారంటే ఇక్కడ 75% డిపెండబిలిటీలో 160 టీఎంసీ ఉంది, అది మీకు చెందిందే, తుమ్మటి దగ్గర మీరు వాడుకోండి. 63 టీఎంసీలు మహారాష్ట్ర ఒకవేళ వాళ్లకు, అది వాళ్ళ ఎలకేటెడ్ వాటర్ కాదు, అది మీ ఎలకేటెడ్ వాటరే, మహారాష్ట్ర యూజ్ చేసుకునే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే. 63 టీఎంసీ మీది కాదు మహారాష్ట్ర అని చెప్పట్లే ఇక్కడ, అది ఐడియాలజీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. ఇది చూపెట్టి 63 టీఎంసీ మహారాష్ట్ర తీసేసుకుంటుంది, 165 నుంచి 63 పోతే 102కి వచ్చింది, అక్కడ మాకు లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకొక 30 తగ్గితే 63 ఉంటుంది అని చెప్పి ఇట్లా బీఆర్ఎస్ చెప్పడం కంప్లీట్లీ రాంగ్. నెక్స్ట్, సో ఇది మొత్తం డీప్ ఫస్ట్ ప్రణయిత చేవెళ్ళ 2009-10లో, తర్వాత 2016లో కాళేశ్వరం, అప్పుడు హైడ్రాలజీ ఎంత ఉందనే సిడబ్ల్యూసి ఇచ్చింది. హైడ్రాలజీ ప్రకారం చూస్తే 165 అక్కడ ఉంది, 195 ఇక్కడ ఉంది. సో 30 టీఎంసీ ఎక్కువ మేడిగడ్డ దగ్గర ఉందనేది వాస్తవం. ఎందుకంటే కింద తుమ్మడేటి దాటినాక కొన్ని నీళ్లు యాడ్ అవుతాయి కాబట్టి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది మేడిగడ్డ దగ్గర నార్మల్లీ, న్యాచురల్లీ. బట్ దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ది హైడ్రాలజీ. నెక్స్ట్, అయితే ఇది డిపిఆర్, ఇది కాళేశ్వరం డిపిఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన డిపిఆర్ మాకు సబ్మిట్ చేసింది సిడబ్ల్యూసికి. ఇందులో ఎంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, హైలైట్ చేసింది మీరు చూస్తే లాస్ట్ 3 లైన్స్ చూడండి. There has been reservation of CWC about the availability of required 160 TMC of water
at earlier proposed diversion site of Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. Next slide. CWC approval for hydrological series is indicated and overall availability. So నేను చెప్పిందంత ఉంది ఇక్కడ. బేసికల్లీ ఈ డాక్యుమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 165 లేదు వాటర్, సిడబ్ల్యూసి చెప్పింది లేదని, ఓన్లీ 63 ఉందనేది వాళ్ళ సారాంశం. ఇది అబ్సల్యూట్లీ తప్పు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 165 కంటే తక్కువ ఉందని చెప్పలేదు. మీరు మేడిగడ్డకు వెళ్ళాలనుకుంటే అది చెప్పి వెళ్ళండి, రీజన్స్ చెప్పి వెళ్ళండి, కానీ ఒక సాకు చూపెట్టి వెళ్ళడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏదైతే హెడ్ వర్క్స్ లేకుండా మొత్తం టైల్స్ కట్టేసి డబ్బులు వేస్ట్ చేసిందో, మీరు అదే విధంగా 30 టీఎంసీ పెరిగిందని మేడిగడ్డకు వెళ్ళి 40,000 కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లు చేసి 3 times కాస్ట్ పెరిగి ఆయకట్టు ఎంత పెరిగింది? అది 16.4 లక్షలు ఎకరాలు, ఇది 18.25 ఎకరాలు. అంటే ఒక 2 లక్షల కంటే కొంచెం తక్కువ, అంటే 1,70,000 80,000 ఎకరాలు ఎక్కువ సాగునీరు అవుతుందని దొరుకుతుంది కాబట్టి 80,000 కోట్లు కాస్ట్ ఎక్కువ జరిగింది. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ 2014. నెక్స్ట్. సో ఇది డాక్యుమెంటేషన్ అంతా. నెక్స్ట్ అయితే దీనిలో ఫైనల్లీ అక్కడ చూడండి, వాళ్ళే చెప్తున్నారు, ద ఓవరాల్ కమాండ్ ఏరియా ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఎర్లియర్ ప్రపోజ్ 16.4 lakh acres to 18.25 lakh acres. అండ్ వాటర్ అవైలబిలిటీ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 160 to 195. నేను చెప్పింది ఫ్యాక్ట్, వాళ్ళు రాసిందే నేను చెప్తున్నా. అంటే ఆ సిడబ్ల్యూసి చెప్పిందని చెప్పి ఇట్లా తీసుకొచ్చి అనవసరంగా నౌ వాట్ వీ హ్యావ్ గాన్ అప్ టు చూద్దాం. మేడిగడ్డ ఇష్యూ వస్తుంది, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్. సో దిస్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. యాజ్ ఐ సెడ్ 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయింది తుమ్మడిహట్టి ప్రాజెక్టు. ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం 40,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి. తర్వాత మన లిఫ్ట్ కాస్ట్, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ ఉంటుంది, అది మొత్తం సేవ్ అయ్యేది ఎవ్రీ ఇయర్ రికరింగ్ కాస్ట్. అట్లా కాకుండా తర్వాత రెండోది, చాలా సార్లు మనం వింటున్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్వేస్ యూస్ టు సే సిడబ్ల్యూసి హాజ్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసినప్పుడు ఇప్పుడు కనుక ఇది మేడిగడ్డ ఇష్యూ అయింది కాబట్టి సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది కదా, మా తప్పేముంది అని. లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్, సిడబ్ల్యూసి హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. ఇట్ నెవర్. డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే 80,000 కోట్ల కాస్ట్, ఇనిషియల్ కాస్ట్, ఈ రెండు కూడా సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ చూపెడతా, గైడ్ లైన్స్ కూడా చూపెడతా. యాజ్ ఐ సెడ్, ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ షోయింగ్ డాక్యుమెంటేషన్ టుడే. గైడ్ లైన్స్ ఫర్ సబ్మిషన్, అప్రైజల్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ 2017, దాని ప్రకారము ప్రతి ఏదైనా ఒక స్టేట్ లో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనేది ఉంటే, ప్రతి స్టేట్ లో 30 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీలు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనేది మీ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు కనుక డిజైన్స్ ప్రిపేర్ చేస్తే సిడబ్ల్యూసి విల్ నాట్ లుక్ ఇన్ టు ద డిజైన్స్. వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు స్టేట్, చెక్ లిస్ట్ ప్రకారము డిజైన్స్ మీరు చేశారా, సిడిఓ ఉందా, ఉంది, ఆ చాప్టరే అవసరం లేదు సిడబ్ల్యూసికి. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ స్టేట్స్, స్టేట్ కెపాసిటీలో బిలీవ్ చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్. వెన్ స్టేట్ ఈస్ సేయింగ్ ఐ హావ్ డన్ మై డిజైన్స్ కరెక్ట్లీ, మేము ఎందుకు డౌట్ పడాలా? సో గైడ్ లైన్స్ ప్రకారం మేము డిజైన్స్ చూడలేదు, సిడబ్ల్యూసి హాజ్ నాట్ సీన్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ 80,000 కోట్లు మేము క్వశ్చన్స్ అడిగినాం, 80,000 కోట్లు ఎందుకు అవుతుంది, ఏమైతుంది అని క్వశ్చన్స్ అని రాస్తే సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు అంటే మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం మా స్టేట్ నుంచి, మీకు ఎందుకు ఇవ్వాలా అన్నారు. సో మేము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ రెండు దయచేసి గమనించండి. సిడబ్ల్యూసి హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్. డిజైన్ ఫెయిల్యూర్ ఇప్పుడు మేడిగడ్డలో ఉన్నదానికి సిడబ్ల్యూసికి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అది కేవలం సిడిఓ ఆఫ్ స్టేట్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నెక్స్ట్. ఇది చూడండి, ఇది గైడ్ లైన్స్ లో ఇది యాక్చువల్ గైడ్ లైన్స్ పేపర్, దానిలో అయితే క్లియర్ గా రాసింది చూడండి. సిడబ్ల్యూసి విల్ ప్రైమరీలీ ఎగ్జామిన్ హైడ్రాలజీ, ఇంటర్స్టేట్ ఆస్పెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 5th లైన్ లో చూడండి, as regards design and safety aspects, states having central design organization accredited by CWC need to furnish a certificate in the prescribed pro forma. Then we will approve. This is the guidelines, actual guideline paper. Next. And this is the actual TSE note of approval of Kaleshwaram. Technical Advisory Committee and untundi Government of India lo headed by Secretary Ministry of Jal Shakti. Ma Secretary chairmanship lo untundi adi. వాళ్ళు అప్రూవ్ చేసిన కాళేశ్వరం
అప్రూవ్ చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్ ఇది. దీనిలో లాస్ట్ 2 లైన్స్ చూడండి, డిజైన్ ఆస్పెక్ట్స్. ద స్టేట్ హ్యాస్ సబ్మిటెడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ది అబోవ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ నెక్స్ట్ examined in the CDO with reference to preparation of DPR, including survey and investigations, etc. Hence, no detailed examination of design aspects have been carried out in CWC. చాలా క్లియర్ గా TSE నోట్ లో ఇది ఉంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ CWC హాజ్ అప్రూవ్డ్ ద డిజైన్స్. వాళ్ళ డిజైన్ ప్రకారం మేము కట్టాము అనేది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఇది CDO తెలంగాణ ఇచ్చిన సర్టిఫికేట్, CWCకి ఇచ్చిన సర్టిఫికేట్. ఇందులో అవన్నీ టైం ఇది వల్ల నేను చదవలేను, బట్ క్లియర్ గా చూడండి ఒకటి రెండు. ఆల్ నెసరీ సర్వేస్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ హావ్ బీన్ క్యారీడ్ అవుట్. తర్వాత 6th పాయింట్, నెసరీ డిజైన్స్ ఫర్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ హ్యావ్ బీన్ డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్ లైన్స్. ఎవ్రీథింగ్ అన్ని చేసాము. సో యూ హ్యావ్ డన్ ఇట్. వీ హ్యావ్ ఓన్లీ లుక్డ్ ఎట్ యువర్ ప్రొఫార్మా and we have approved because we believe in states. Next, so ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ TMC కాంపోనెంట్. మొత్తం నీటి లభ్యత 195 TMC. 96 రోజులలో రోజుకు 2 TMC చొప్పున లిఫ్ట్ చేసేందుకు పంప్ హౌసెస్ మోటార్స్ పెట్టారు. CWC చెప్పింది 120 రోజులు మీకు నీటి లభ్యత ఉంటుంది ఎవ్రీ ఇయర్. 120 రోజులు ఫ్లడ్ ఉంటుంది. అందులో 96 రోజులు, 96 రోజులు మీరు 2 TMC చొప్పున ప్రతిరోజు లిఫ్ట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సడన్లీ లేదు మేము 96 రోజులు కాదు 65 రోజులలోనే రోజుకు 3 TMC ఎత్తిపోస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ 96 డేస్ అన్నారు. మేము అడిగినాం ఎందుకు. CWC ఆస్క్డ్ వై. 120 రోజులలో మీకు 96 రోజులలో మీరు 2 TMC పర్ డే చొప్పున తీసుకుపోవచ్చు కదా. 65 రోజుల్లో చేయాల్సిన అర్జెన్సీ ఏముంది? ఎందుకంటే మీకు 65 రోజులే నీళ్లు ఉన్నాయని కాదు కదా. ఒకవేళ 65 రోజుల్లో నీళ్లు ఉంటే రోజుకు 3 TMC. సపోజ్ 50 రోజుల్లో నీళ్లు ఉన్నాయనుకో రోజుకు 4 TMC ఎత్తాలా. దానికి రిక్వైర్డ్ పంప్స్ పెట్టాలా. సో థర్డ్ TMC కాంపోనెంట్ అంటే కేవలం 96 రోజుల నుంచి 65 రోజుల్లో నీళ్లు ఎత్తిపోస్తాం అనేదే 3వ TMC కాన్సెప్ట్. ఇందులో ఒక్క అడిషనల్ TMC సేవ్ అయ్యేది లేదు. 195 TMC అట్లే ఉంటది. ఆయకట్టు 1 ఎకరం పెరిగింది లేదు, అది అట్లే ఉంటది. బట్ థర్డ్ TMC కాంపోనెంట్ మాకు అప్రూవ్ చేయండి. 30,000 కోట్ల అడిషనల్ కాస్ట్. CWC నిర్ద్వందంగా ఈ మొత్తం DPR తెప్పించుకొని, మీకు అందరికీ తెలుసు 2021లో వీ హావ్ పబ్లిష్ ద నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవి, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవి, గోదావరి మీద కృష్ణా మీద 2 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల గురించి అన్ని పబ్లిష్ చేసినాం. దానిలో చాలా క్లియర్ గా థర్డ్ TMC కాంపోనెంట్ అన్అప్రూవ్డ్ కింద పెట్టినాం. దాంతో వాళ్ళు DPR పంపించారు. అప్రైజల్ కి పంపించినప్పుడు ఇది CWC చూస్ చేసిన కామెంట్స్. నెక్స్ట్, సో ఇది CWC ఎవ్రీ టైమ్ మళ్ళీ లేటెస్ట్ గా ఇప్పుడు ఐ థింక్ 12/1/24 ఈవెన్ లేటెస్ట్ ద న్యూ గవర్నమెంట్ కేమ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కేమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ ఆల్సో క్లియర్ గా చెప్పారు BC రేషియో మీకు సరిపోవట్లేదు. ఏం చేశారు, బెనిఫిట్ కాస్ట్ రేషియో అని ఉంటది. అంటే రూపాయి పెడితే రూపాయిన్నర లాభం రావాలా. ఖర్చు రూపాయి ఉంటే రూపాయిన్నర బెనిఫిట్ ఉంటేనే ప్రాజెక్ట్ వైబుల్ అవ్వదు. ఇది థర్డ్ TMC కాంపోనెంట్ పెట్టేసరికి 30,000 కోట్లు కాస్ట్ పెరిగింది కాబట్టి బెనిఫిట్ చూపించడానికి ఏం చేసిండ్రంటే, ఒక ఎకరానికి సపోజ్ 20 క్వింటాల్స్ పండుతుంది అనుకోండి, మరి 100 క్వింటాళ్ళు 120 క్వింటాలని పెట్టేసింది. దానివల్ల బెనిఫిట్ 5 సార్లు 6 సార్లు అయిపోయింది. దాంతో BC రేషియోను చేద్దామని చూసారు. సో ఈ విధంగా CWC అన్నిటిని కూడా చెప్పి క్లియర్ గా రాసింది అక్కడ. అదంతా మీరు కాస్ట్ ని ఎక్కువైంది కాబట్టి బెనిఫిట్స్ ని ఇన్ఫ్లేట్ చేస్తానికి చూసినారు, కాస్ట్ తక్కువ చేస్తానికి చూసారు. అది కరెక్ట్ కాదు. మేము థర్డ్ TMC కాంపోనెంట్ ను అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రాయడం కూడా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ స్టిల్ థర్డ్ TMC కాంపోనెంట్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దాన్ని ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ దట్ నీడ్స్ టు బి అలర్ట్ ఆన్ దట్. నెక్స్ట్, సో మేడిగడ్డ ఇష్యూ. ఇప్పుడు దీనికి వద్దాం. క్రొనాలజీ క్లియర్ గా చెప్పాను నేను. 21 అక్టోబర్ రాత్రి ఇష్యూ జరిగింది. 22 రోజు మా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా లెటర్ రాశారు మా గజేంద్ర సింగ్ షెకావత్ గారికి. అండ్ ద వెరీ నెక్స్ట్ డే 23rd నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద మేము కమిటీ ఏర్పరిచాము. 24th, 25th దే కేమ్ టు ద ఫీల్డ్కి వెళ్లి చూశారు, అథారిటీస్ తో మాట్లాడారు. మాకు ఇగో ఈ డేటా కావాలా, 20 సెట్స్ ఆఫ్ డేటా, 20 సెట్స్ ఆఫ్ డేటా. దీనికి ప్రీ మాన్సూన్ చెక్స్ ఉన్నాయి, పోస్ట్ మాన్సూన్ చెక్స్ ఉంటాయి, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఉంటాయి, జియోలజికల్ స్టడీస్ ఉంటాయి. గివ్ అస్ ఆల్ దోస్ రిపోర్ట్స్ అని అడిగితే ఓన్లీ పార్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సగం సగం ఇచ్చి అరకొరగా ఇచ్చి ఇవ్వలేదు.
NDSA Act Prakaram, National Dam Safety Authority Act, is passed by Parliament in 2021. As per the Act, every state has to give all the information to the NDSA. If they don't give, they are penalized. Adi Act lo undi, Parliament passed చేసిన Act. But they have not given the information. Then BRS government did not give. ఇప్పుడు కూడా నెక్స్ట్ స్లైడ్ వస్తాను నేను. ఇప్పుడు ఈవెన్ ద ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై. విల్ టాక్ అబౌట్ ఇట్. అయితే ఇందులో 1st November కి ది ఇనిషియల్ రిపోర్ట్ హ్యాస్ బీన్ గివెన్. అందులో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారంటే సర్వే, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు దే హావ్ సీన్ ఒక్కొక్క దానిలో ఏమేం చేయాలా యాక్టివిటీస్, మీరు ఏమేం చేశారు, ఏం చేయలేదు, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, ఇట్ నీడ్స్ థరో ఇన్వెస్టిగేషన్, లెట్ అస్ కమ్ టు ద ఫీల్డ్ అగైన్, మాకు ఈ రిపోర్ట్స్ ఇవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ యూ అని NDSA చాలా క్లియర్ గా ఎన్నోసార్లు లెటర్స్ రాసింది. బట్ దే ఆర్ నాట్ గివింగ్. ఈ లేటెస్ట్ గా 13th February ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు he wrote a letter saying that after 4 months of the incident, now he wrote a letter saying that please come and investigate. Then we said we are happy. So 20th February we have written a letter back to the state saying that we are setting up a committee and so please give us more in whatever information we have asked. Earlier మేము అడిగిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ద కమిటీ అండ్ కమిటీ ఇవ్వాలనే ఫామ్ అయింది NDSAది. సో నెక్స్ట్ వీక్ దే విల్ బి కమింగ్ టు ద స్టేట్. ఇప్పటికైనా కానీ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ గనక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దట్ కమిటీ విల్ డూ ఎ క్విక్ జాబ్, ఫాస్ట్ జాబ్ అండ్ ట్రై టు హెల్ప్ ద స్టేట్ ఇన్ ఫైండింగ్ ద యాక్చువల్ సొల్యూషన్. సో టుడే ఓన్లీ ద కమిటీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ చంద్రశేఖర్ అయ్యర్ అని ఇంతకు ముందు CWC చైర్మన్, JRMB చైర్మన్ కూడా పనిచేశారు, ఆయన నేతృత్వంలో కమిటీ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది లెటర్స్, ఇది ఫస్ట్ రిపోర్ట్ లో మేము రాసింది. నెక్స్ట్ దీనిలో అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రోడ్ బ్యాక్ సేయింగ్ దట్ నో మేము డేటా ఇచ్చాము అది ఇదని, బట్ యాక్చువల్ ఇవ్వలేదు. నెక్స్ట్ సో లేటర్ ఆన్ లెటర్స్ అట్లా వస్తూ పోతా ఉన్నాయి. నెక్స్ట్ 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 సో ఇది చూడండి, ఇక్కడ నేను ఐ స్పెండ్ 2 minutes. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అడిగాము, ఇన్పుట్స్ ఇది ఇచ్చారు, ఇది కొంతమే ఇచ్చారు, ఇది అసలు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వాలి, దీని సిగ్నిఫికెన్స్ ఏంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ డేటా ఇన్పుట్ దట్ ఈస్ రిలవెంట్ ఫర్ అస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్, దిస్ ఈస్ ద నీడ్ అని చెప్పి చాలా క్లియర్ గా టాబులర్ ఫార్మాట్ లో వీ హావ్ ఆస్క్డ్ ద సాలిసిటెడ్ ద ఇన్ఫర్మేషన్. 6th పాయింట్ చూడండి, రిలవెంట్ సెక్షనల్ డ్రాయింగ్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ షోయింగ్ జియాలజికల్ ప్రొఫైల్. జియాలజికల్ ప్రొఫైల్ అంటే నెక్స్ట్ స్లైడ్, ఇది జియాలజికల్ ప్రొఫైల్ అంటే నది మీద ఇట్లా ఇది ఉన్నప్పుడు కింద క్లే ఉందా, మట్టి ఉందా, రాక్ ఉందా, లేకపోతే ఏముందా అనే దానికి బోర్ హోల్స్, BH అంటే బోర్ హోల్స్ వేసి ఆ బోర్ హోల్స్ తోటి మీకు లోపల కింద ఏముంది, నేను ఇసుక మీద కడుతున్నానా, రాక్ మీద కడుతున్నానా అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది టేక్స్ టైం, 6 months to a year. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకోవాలా పెద్ద డ్యామ్స్ పై 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు. టు ద ఎక్స్టెంట్ వాట్ వీ నో, because state has said verbally that we have not taken help of GSI. In writing they are not giving. That's why I am saying to the extent we know, Geological Survey of India help తీసుకోలేదు. They have not done this kind of investigation. So కింద ఒక ప్రొఫైల్ లో 1.5 kilometer ఇది ఉన్న 1.6 kilometers మొత్తం ఇది ఉన్నప్పుడు మీకు కింద రాక్ ఎక్కడుంది, సాయిల్ ఎక్కడుంది, క్లే ఎక్కడుంది, ఇసుక ఎక్కడుంది అనేది తెలియకుండా మీరు రాఫ్ట్ కట్టినప్పుడు అది ఒక్కొక్క మెటీరియల్ మీద ఒక్కొక్క రకంగా అది యాక్ట్ అయ్యి సో ఇది వెన్ వీఆర్ ఆస్కింగ్ సో ఫార్ దే హావ్ నాట్ గివెన్ దిస్. అండ్ ఇది చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఎంత పెద్ద బ్లండర్ అంటే దిస్ ఇస్ సమ్వేర్ someone needs to be behind bars. Who that is, God knows. The time will decide. Next. So next, pre and 7th చూడండి, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్ చేశారని అడిగాము. చేస్తే మాన్సూన్ ముందు, మాన్సూన్ తర్వాత గేట్స్ ఎట్లున్నాయి, కాంక్రీట్ బ్లాక్స్ ఎట్లున్నాయి, CC బ్లాక్స్ ఎట్లున్నాయి, స్పిల్వే ఎట్లున్నాయి, గేట్స్ ఎట్లున్నాయి, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఏది చేయలేదు. దే సెడ్ వీ డిడ్ నాట్ డూ. సో దే హావ్ నాట్ గివెన్. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ 10th చూడండి. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్, నార్మల్లీ క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే
ఏజెన్సీ దగ్గర ఉండే క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ చేసింది. ఎల్ఎన్టీ దగ్గర వాళ్ళ క్వాలిటీ వాళ్ళు పాస్ చేస్తారు, వాళ్ళ ఏజెన్సీ కాబట్టి. స్టేట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ చూడాలా. స్టేట్ డిపార్ట్మెంట్ గాడ్ నోస్ వాట్ దే హావ్ డన్. థర్డ్ పార్టీ దే విల్ హైర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ అది చేశారా? కంపల్సరీ చేయాలా? చేశారా? నో. రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వట్లేదు. సో ఇట్లా 13 చూడండి, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ అవి చెప్పాను. సో ఆల్ ది నెక్స్ట్. సో ఇది 15th. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. కంప్లీషన్ రిపోర్ట్స్ ఏమేమి, ఒక డ్యామ్ కడుతున్నప్పుడు ప్రతి కాంపోనెంట్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫౌండేషన్ వేసినప్పుడు ఫౌండేషన్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. గోడలు కడుతున్నప్పుడు గోడల కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. రూఫ్ వేసేటప్పుడు, కలర్ వేసేటప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్. ఇక్కడ ఈచ్ కాంపోనెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ లేదు. మొత్తం ప్రాజెక్ట్ ఒకటేసారి ఇచ్చేసిండ్రు. అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు? మాకు ఇవ్వట్లేదు ఆ డేటా. నేను మీడియాలో చూసి మీరందరూ మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ చూశాను నేను. అందులో ఆయన ప్రజెంటేషన్ లో హీ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ 2019 నుంచి 23 వరకు డ్యామ్ ఇంజనీర్స్ ఆర్ ఆస్కింగ్, రైటింగ్ టు ద స్టేట్ అథారిటీస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లీక్ అవుతున్నాయి, ఇవన్నీ ఫిక్స్ చేయండి అని చెప్తుంటే వాళ్ళు ఫిక్స్ చేయకపోగా కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ అని. ఐ థింక్ 1 or 2 ఆఫీసర్స్ ఆర్ ఆల్సో సస్పెండెడ్. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు ఎన్డీఎస్ఏ. మేము అడిగినాం 15th పాయింట్, అది ఇవ్వట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సరే, వై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఈజ్ సర్ప్రైజింగ్ టు మీ. సో ఎనీవే, we have formed the committee as requested by you. So basically now at least if you would give all the data, then the committee would definitely do its job rightly and give, extend all help and cooperation to you. Next. So ఇది నెక్స్ట్ ఆయన రాసే లెటర్. నెక్స్ట్ మేము ఇది లేటెస్ట్ 20th February రాసినాం. దీనిలో క్లియర్ గా ఇగో ఈ డేటా ఏదైతే నేను మీకు చూపెట్టినో ఇదంతా ఇవ్వండి అని మొన్న 10 days బ్యాక్. స్టిల్ ఇంక ఇవ్వలేదు. నెక్స్ట్ క్విక్ గా 2-3 ప్రాజెక్ట్స్ గురించి టచ్ చేస్తాను. దేవాదుల ప్రాజెక్టు అందరికి తెలుసు. దేవాదుల ప్రాజెక్టు 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హీ హాజ్ లేడ్ ద ఫౌండేషన్స్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నది మీద డ్యామ్ గాని బరాజ్ గాని లేకుండా, డ్యామ్ అంటే వాటర్ స్టోర్ చేస్తుంది, బరాజ్ అంటే వాటర్ డైవర్ట్ చేస్తుంది, అటువంటి స్ట్రక్చర్స్ లేకుండా రన్నింగ్ వాటర్ మీద నేను పంప్స్ లిఫ్ట్స్ పెట్టి లిఫ్ట్ చేస్తా నీళ్ళు అని చెప్పి, అది కూడా ఎన్ని ఎకరాలకు 39 TMC తోటి దాదాపు 2.5 లక్షల హెక్టార్స్ కి నీళ్లు నేను ఇస్తానని చెప్పి ప్లాన్ చేసినది ఇంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే నాకు చెప్పండి. రన్నింగ్ వాటర్ మీద అంటే అక్కడ ఏం వాటర్ స్టోరేజ్ ఉండదు, డైవర్షన్ కూడా ఉండదు, పంపులు ఉంటాయి, నీళ్లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తా లేకపోతే లేదంట. ఇటువంటి ప్రాజెక్టు వెరీ ఫ్లాట్ డిజైన్. 20 ఏళ్లు 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్, 2004 నుంచి 14, 2014 నుంచి 24 బీఆర్ఎస్ గవర్నమెంట్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్. దే హ్యావ్ నాట్ అటెంప్టెడ్ టు కరెక్ట్ ద డిజైన్ ఫ్లాస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వరంగల్ ఏరియాలో 2.5 లక్షల హెక్టార్స్ నీళ్లు ఇస్తా అని చెప్పి, నాకు కూడా ఒక 5 ఎకరాలు ఉంది ఆ ఏరియాలో, ఇంతవరకు ఒక్క చుక్కన వస్తుందేమో నా పొలానికి చూస్తుంటే ఇంతవరకు రాలేదు. దేవాదుల ప్రాజెక్టు ఇది ఎంత ఖర్చు పెట్టినరు? ఆల్మోస్ట్ 13,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 85,000 హెక్టార్స్ కు మాత్రమే నీళ్లు వచ్చినాయి. అంటే 1/3 ఆఫ్ వాట్ యూ వాంట్. అందులో కూడా 2,500 కోట్లు మేము PMKSY కింద, నరేంద్ర మోదీ గారి స్కీమ్ కింద మేము ఇచ్చిన మనీ. సో ఇది ఫ్లాట్ డిజైన్. దీనికి కరెక్ట్ ఇది దేవాదుల ఆల్ దీస్ ఇదంతా కూడా ఆల్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ 85,000 హెక్టార్స్ ఇదైందనేది కాస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్ దేర్ హియర్. నెక్స్ట్, ఇది 71 మీటర్ల కంటే ఎత్తు నీళ్లు ప్రవహిస్తున్నప్పుడే లిఫ్ట్ చేసుకోవస్తుంది. అంటే మాన్సూన్ లో నీళ్ళు అక్కడ 71 మీటర్స్ అబౌవ్ నీళ్లు పోతుంటేనే. వాట్ అబౌట్ నాన్ మాన్సూన్? ట్యాంకులు నింపుతామంటారు. ట్యాంకులు నింపాలంటే నీకు ఫస్ట్ సోర్స్ ఉండాలి కదా. ట్యాంకులు ఎట్లా నింపుతావు? నేను నాన్ మాన్సూన్ లో ట్యాంకులు నింపుకొని నీళ్లు తాగుతానంటే ముందు అసలు ట్యాంకులు నింపేందుకు నీళ్లు ఎక్కడున్నాయి నీకు ఫస్ట్? సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దేవాదుల. నెక్స్ట్, సమ్మక్క సారక్క బరాజ్. ఇదేం చేసిండ్రు? కంతనపల్లి అని ఒక ప్లేస్ ఉంది గోదావరి మీద, మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు. అక్కడ ప్రాజెక్ట్ కట్టాల్సింది ఉండే. అక్కడ కడితే మంచి స్టేజ్ ఉందని చెప్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ డన్, లేదు అక్కడ ముప్పు గురైతుందని చెప్పి తీసుకొచ్చి సమ్మక్క సారక్క తుపాకులగూడెం అని ఒక లొకేషన్ లో పెట్టారు. తుపాకులగూడెం ఇస్ అ లొకేషన్ నేమ్. ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్ సమ్మక్క సారక్క. ఇది 83 మీటర్ల FRLని పెడితే ఛత్తీస్గఢ్ సైడ్ కుదరదు, 81 తగ్గించుకొని నాదలో ముప్పు గురైతుందని చెప్పి మళ్ళీ ఇదే కథ.
ఛత్తీస్గఢ్ తోటి హెల్ప్ఫుల్ గా వెళ్లి మాట్లాడి నెగోషియేట్ చేసి మా హెల్ప్ తీసుకుంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. లేదు వాళ్ళు వద్దన్నారని చెప్పి 81 మీటర్లకు దించితే అది 7 టీఎంసీ స్టోరేజ్ కాస్త 2 టీఎంసీకి పడిపోయింది. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ వాటర్ టు సో మచ్ ఆఫ్ acreage that you want under Samakka Saraka if barrage itself is of not good height? సో మళ్ళీ ఇంకోటి ఆ సమ్మక్క సారక్క కట్టింది అది సరిగ్గా నదుల అనుసంధానంలో భాగంగా నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఉన్నా కాబట్టి ఇంచంపల్లి నుంచి ఎన్నోసార్లు మేము అందరితో డిస్కస్ చేసినాం కూడా. ఇంచంపల్లి నుంచి కృష్ణా పెన్నా కావేరికి తీసుకుపోయే లింక్ ఆ ఇంచంపల్లి కడదామంటే ఈ సమ్మక్క సారక్క కట్టేసరికి ఆ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇంచంపల్లికి తగులుతున్నాయి. సో నాకు ఇంచంపల్లి కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. సో ఇదొక మిస్టేక్. నెక్స్ట్ సో కమాండ్ ఏరియా, ఇది సమ్మక్క సారక్కలో ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కడ ఇరిగేట్ చేస్తారు, ఆ ఇరిగేట్ చేసే ప్లేస్ ఏంది అంటే ఏదైతే స్టెబిలైజేషన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో స్టేజ్ 1 స్టేజ్ 2 కింద అదే కమాండ్ ఏరియా సమ్మక్క సారక్కకు చూపెడతారు, అదే కమాండ్ ఏరియా కాళేశ్వరం చూపెడతారు, అదే కమాండ్ ఏరియా దేవదలకు చూపెడతారు. అరే క్లారిటీ ఇవ్వండి అయ్యా బాబు దేనికి, ఎందుకంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నీడ్స్ సమ్ సైంటిఫిక్ నెంబర్స్. సో and I am also there. In fact, myself being in government of India is very helpful to Telangana because I'll try to help. Clarity ఇమ్మంటే సేమ్ ఏరియాను కమాండ్ ఏరియాను ఈ కలర్ కోడ్ నుంచి ఆ కలర్ కోడ్ కి అటు షిఫ్ట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్పితే దెర్ ఇస్ నో క్లారిటీ. నెక్స్ట్ ఇది సమ్మక్క సారక్క డీటెయిల్స్. ఎనీవే నెక్స్ట్ సీతారామ ప్రాజెక్ట్, ఇక్కడ కూడా దాదాపుగా ఇది దీన్ని కూడా ఏం చేస్తున్నారంటే బెనిఫిట్స్ కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలని చెప్పి బెనిఫిట్స్ ఎక్కువ చేసి చూపెడతా ఉన్నారు. సేమ్ థింగ్ లైక్ వాట్ దే డిడ్ ఫర్ కాళేశ్వరం. మేము చెప్తున్నాం మేము అప్రూవల్ చేస్తాము బట్ కమ్ విత్ కరెక్ట్ నెంబర్స్. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కాళేశ్వరం కింద ఇన్ని ఎకరాలు పారుతున్నాయని చెప్తున్నారు కదా, అది పారట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ కింద ఆ ల్యాండ్ చూపెడితే మరి కాళేశ్వరం కింద ఎందుకు పారతలేవని అడుగుతాం కదా, అందుకని చెప్పి ఈ కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తాం. సో బేసికలీ ఇప్పటికైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అన్లెస్ యూ టెల్ ద ట్రూత్ హీ విల్ నాట్ హీ కెనాట్ ట్రీట్ యూ. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు కమ్ అప్ విత్ ద ఫ్యాక్ట్స్. నెక్స్ట్ సో లెట్స్ షిఫ్ట్ టు కృష్ణా నౌ. సో కొంచెం స్పీడ్ గా వెళ్తాను ఇక్కడ. ఐ థింక్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసిండ్రు బైఫర్కేషన్ అయినప్పుడు. స్టేట్ ఎవరు అప్పుడు గవర్నమెంట్ లో ఉంది, యూపీఏ. ఎవరు దానిలో ఉంది, కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ రాసిన యాక్ట్ ఏది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. దానిలో ఏం రాసిండ్రు, అపెక్స్ కౌన్సిల్ ఉండాలా, కేఆర్ఎంబి ఉండాలా, జిఆర్ఎంబి ఉండాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్ట్స్ ను చేయాలా, ఏది ఆపరేట్ మెయింటైన్ చేయాలా, 2 రాష్ట్రాల మధ్యలో వీళ్ళు ఈ బాడీ ఉంటుందని చెప్పి రాసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ when the new Congress government came, the chief minister and the water resource minister, they say that we will not surrender to KRMB, we will not surrender to central government. You prepared the act, you wrote the act, రాసింది మీరు రాసిన దాని ప్రకారం గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి మేము కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఫామ్ చేసినాం. పార్లమెంట్ యాక్ట్ ఈజ్ సుప్రీం ఇన్ ద కంట్రీ. మరి మీరు ఎందుకు రాసిండ్రు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు? యాక్ట్ అట్లా రాయకుండా ఉండాల్సింది. సో దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కేఆర్ఎంబి 2014లో అన్ని పవర్స్ ఉన్నాయి, ఏది ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్ని ప్రాజెక్ట్స్ తీసేసుకునేది. బట్ వీ నెవర్ డిడ్ ఇట్. రాష్ట్రాలకు హెల్ప్ చేసేందుకే ఉంది కానీ వీ డోంట్ వాంట్ కేంద్రం వచ్చి ఏదో పెత్తనం చెలాయించాలనే కాన్సెప్టే లేదు ఇక్కడ. 2015లో తెలంగాణ ఆంధ్ర అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీ తెలంగాణ, 512 ఆంధ్ర వాళ్ళే చేసుకున్నారు అగ్రిమెంట్. కేఆర్ఎంబి అందులో సంబంధమే లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళే చేసుకున్న అగ్రిమెంట్. కేఆర్ఎంబి ఓన్లీ హెల్ప్ ద స్టేట్స్, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా శ్రీశైలం ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై తెలంగాణ. కేఆర్ఎంబి నెవర్ టుక్ ఇట్. తర్వాత నీళ్లు కూడా 299 టీఎంసీ నీకు, 512 నాకు. కేఆర్ఎంబి నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యాక్చువల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీళ్లు ఎలకేట్ చేసేది ట్రిబ్యునల్. వాటర్ ఎలకేషన్ ఈజ్ డన్ బై ట్రిబ్యునల్. దట్ ఈస్ కాల్డ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దట్ ఈస్ యాక్చువల్లీ అప్ అండ్ రన్నింగ్ నౌ.
వాళ్ళు ఢిల్లీలో ఉంది ఆ ట్రిబ్యునల్, ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్, దే ఆర్ యాక్చువల్లీ రిజర్వింగ్ టు ద స్టేట్స్. నీళ్ల కేటాయింపు వాళ్ళు చేస్తే ఆ కేటాయించిన నీళ్లను ఏ విధంగా ఆ నీళ్లను ప్రాజెక్టులకు ఇవ్వడమే కేఆర్ఎంబీ పని. కేఆర్ఎంబీస్ జాబ్ ఈజ్ నాట్ టు డిసైడ్ వాటర్ లొకేషన్. కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే మాకు ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి కేఆర్ఎంబీ దగ్గర పోయి కొట్లాడతాము, కేఆర్ఎంబీ మాకు సహాయం చేస్తలేదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాంగ్ నోషన్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ తెలంగాణ నీడ్స్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఆర్ఎంబీ మీ అగ్రిమెంట్ నే హానర్ చేసింది. మీ అగ్రిమెంట్ హానర్ చేసి దాని ప్రకారమే ఇప్పుడు ఇంకొకటి 2015లో అగ్రిమెంట్ అయినప్పుడు 299 టీఎంసీ తెలంగాణ ఒప్పుకుంది. అప్పుడు యాజ్ ఆన్ దట్ డేట్ 2015లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 90 టీఎంసీ కావాలా, కల్వకుర్తికి 25 కావాలా, తర్వాత నెట్టెంపాడుకు 22.5 కావాలా, ఎస్ఎల్బీసీకి 30 కావాలా, డిండికి 30 కావాలా, భీమాకు 20 కావాలి. ఇవన్నీ కలిపి 200 టీఎంసీ నీళ్లు. నువ్వు సైన్ అప్ చేసినప్పుడు 299 టీఎంసీ ఆంధ్రతో మాట్లాడుకొని చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యూ హ్యావ్ డన్ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఫర్ యూ. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు 132, జూరాల 20-30, మైనర్ ఇరిగేషన్ 90, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ వాట్ అబౌట్ దీస్ ప్రాజెక్ట్స్? వై యూ డిడ్ నాట్ నెగోషియేట్ విత్ ఆంధ్రప్రదేశ్? ఈదర్ మీరు రాష్ట్రాలన్నా మీరు ఒప్పందం చేసుకోవాలా, లేదా ట్రిబ్యునల్ దగ్గర పోయి కొట్లాడాలి. ఈ రెండు కాకుండా కేఆర్ఎంబీ నీళ్ల పంపిణీ చేస్తుందని రాంగ్ నోషన్ పెట్టి కేఆర్ఎంబీని విలన్ గా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మేము ఎప్పుడు ఏ ఇష్యూస్ వచ్చినా కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళాం. ఎన్నిసార్లు ఇష్యూస్ వచ్చినా కానీ అప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద తెలంగాణ కంప్లైంట్ చేసినప్పుడు సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. ఇన్ బిట్వీన్ ఎన్నో సార్లు డిపిఆర్లు అప్రూవ్ చేస్తున్నాము. తర్వాత రిలీజ్ ఆఫ్ వాటర్స్ టు ద ప్రాజెక్ట్స్ 3 మెంబర్ కమిటీ ఫామ్ అయింది. అవి కేఆర్ఎంబీ ఈస్ డూయింగ్ దట్ జాబ్. ఆపరేషనల్ ప్రోటోకాల్ తయారు చేసింది. అండ్ ఒక ఫిజికల్ హ్యాండ్ ఓవర్ తప్పితే అది కూడా మేము బలవంతంగా తీసుకోదలుచుకోలేదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. ది సర్ప్రైజింగ్ థింగ్ హియర్ ఈస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ బ్లేమింగ్ కాంగ్రెస్ నౌ దట్ యూ హ్యావ్ సరెండర్డ్ కృష్ణా వాటర్స్ టు కేఆర్ఎంబీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటా ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఆల్సో సేయింగ్ మీరే ఇచ్చారు మేము ఇవ్వలేదని. దీని మీద అసెంబ్లీలో గంటలు అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే కేఆర్ఎంబీ ఒక 10 కార్యక్రమాలు చేస్తే అందులో 6-7 చేస్తూనే ఉంది 2014 నుంచి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేస్తుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేస్తుంది. అది వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. అది మీరు కూడా అగ్రి అయ్యి మాతో అందరం కలిసే పని చేస్తున్నాం. ఇప్పుడేదో కొత్తగా కేఆర్ఎంబీకి మీరిచ్చినని కొట్లాడుకోవడం కాదు. కేఆర్ఎంబీకి మీరిచ్చేది లేదు. అది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఇప్పుడు ఒక నది నాగార్జున సాగర్ రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. శ్రీశైలం రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. నది పారుతున్నప్పుడు ఆ గేట్స్, రైట్ సైడ్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ గేట్స్ వీళ్ళు ఆపరేట్ చేసుకుంటే ప్రాజెక్ట్ నడుస్తుందా? డ్యామ్ అనేది ఉంటుందా? కేఆర్ఎంబీ ఈజ్ ఎ మస్ట్ హియర్. అదర్వైజ్ టెల్ అస్ ద సొల్యూషన్. పోనీ మీరు మాట్లాడుకొని హ్యాపీగా ఉండండి, మేము విల్ నాట్ ఈవెన్ టచ్ యూ. కొట్టుకుంటున్నారు కదా. నాగార్జున సాగర్ మొన్న ఏపీ ఏమైంది? ఎలక్షన్ డే ముందు రోజు నైట్ వచ్చి ఆక్యుపై చేసినప్పుడు. ఇప్పుడు రైట్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ తెలంగాణ ఆపరేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో సొల్యూషన్. సిఆర్పీఎఫ్ డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. మేము పోలీసులు కొట్టుకుంటా ఉన్నారు. సిచ్యువేషన్ అట్లున్నప్పుడు పీపుల్లో రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయొద్దు దయచేసి. బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ పార్టీస్ కానీ. ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏదో కేఆర్ఎంబీ మీకు చేయకూడదు చేస్తుంది కాదు. కేఆర్ఎంబీ మీకు ఏదైతే కానుకు మేము ఆపరేట్ చేయకపోతే మీకు అసలు ప్రాజెక్టే నడవదు. ఎందుకంటే నదికి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉన్నప్పుడు, రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు బ్రెయిన్ రెగ్యులేట్ చేయకపోతే 2 చేతులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటే బాడీ నడుస్తుందా? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్, తర్వాత ఇది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వాళ్ళ దాని ప్రకారమే చేసినాం 2014 యాక్ట్ ప్రకారం. నెక్స్ట్, సో ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏమేమి ఉంది అంత ఎవ్రీథింగ్, వాళ్ళు ఎపెక్స్ కౌన్సిల్ ఏం చేయాలా, నెక్స్ట్ రివర్ మేనేజ్మెంట్ ఏం చేయాలా, మొత్తం వాళ్ళు రాసిన ఫంక్షన్సే. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాసిందో దాని ప్రకారమే మేము యాక్ట్ చేస్తున్నాం. ఏమేం చేయాలా పూసగుచ్చినట్టు రాసింది అక్కడ. వాటర్ రిలీజ్ చేయాలా, ఎట్లా చేయాలా, తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసర్, తెలంగాణ ఆంధ్ర ఆఫీసర్స్ ఉంటారు, కేఆర్ఎంబీలో కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు పోవాలా. అది కూడా ఎవరి నీళ్లు వాళ్ళకే, ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లే. కేఆర్ఎంబీ సొంతంగా మళ్ళీ చేంజ్ చేస్తానికి లేదు. నెక్స్ట్,
ఇది జ్యూరిస్డిక్షన్ ఫంక్షన్స్ ఇవన్నీ యాక్ట్ లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే 11th షెడ్యూల్లో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీస్ కూడా ఉన్నాయి ఇందులో యాక్ట్ లో. ఇదొక ప్రాబ్లం. మళ్ళీ ఇది ఎట్లా ఉందంటే, మీరు హోంవర్క్ సరిగ్గా చేయలేదు, మీరు కరెక్ట్ థింగ్స్ కరెక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు ఇన్ ద ఫీల్డ్ బోత్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఆర్ థింగ్స్ బికేమ్ కాంప్లికేటెడ్. ఏంటంటే ఈ 6 ప్రాజెక్ట్స్ ఏదైతే 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఒకటేమో 6 ప్రాజెక్ట్స్ లిస్ట్ చెప్తాను నేను. వాటిని యాక్ట్ లో ఏం చెప్పారు, ఇది కంప్లీట్ చేసుకోవాలి 6 ప్రాజెక్ట్స్ అని చెప్పారు. బట్ వాటర్ లొకేషన్ ఇవ్వలేవు. మరి కంప్లీట్ చేసినాక వీటికి వాటర్ ఎట్లా, అదొకటి చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. నెక్స్ట్ పవర్ ప్లాంట్స్, పవర్ యూనిట్స్. ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ పవర్ ప్లాంట్ ఉంది, రైట్ పవర్ ప్లాంట్ ఉంది. శ్రీశైలం లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. ఒక దగ్గర ఏం రాశారంటే, మీ భౌగోళిక రీజన్ లో ఉన్నది మీది, మీరు కంట్రోల్ చేయాలా, మీ దగ్గర ఉంది మీది. సో లెఫ్ట్ తెలంగాణ చేసుకోవాలి, రైట్ ఆంధ్ర చేసుకోవాలి. ఒక దగ్గర ఏం రాశారు, ఆల్ పవర్ యూనిట్స్ ఆఫ్ దీస్ డ్యామ్స్ ఆర్ టు బి కంట్రోల్డ్ బై కేఆర్ఎంబి. అదొక ఇన్కన్సిస్టెన్సీ. మూడోది అన్నిటికంటే బిగ్ ఏంటంటే ట్రిపుల్ KWDT 2 కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గివెన్ బై ద యాక్ట్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్ నాట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956. అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఏదైతే ఇవ్వాలో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేదు. అది కూడా సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఈ 6 ప్రాజెక్ట్స్ చూడండి, ఆంధ్రనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వేనుగోడు ఇవి ఆంధ్ర, కల్వకుర్తి, నెట్టెంపాడు తెలంగాణ. ఈ 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ఉంది యాక్ట్ లో, నీళ్లు మాత్రం కేటాయింపులు చేయలే. ఎట్లా మరి ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు ఉంది అప్ అండ్ రన్నింగ్, నీటి కేటాయింపు లేదు. ఏం చేద్దాం, మన దాని బ్యాక్ వాటర్స్, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకుంటాం తెలంగాణ. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది క్రియేట్ చేసింది ఎవరు, 2014 యాక్ట్ రాసింది ఎవరు, కాంగ్రెస్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది చూడండి, ఒక దగ్గర పవర్ లో యూనిట్స్ ఆఫ్ ఏపీ జెన్కో షెల్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు. ఇక్కడనేమో జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు. యాక్ట్ లోనేమో బోర్డు తీసుకుంటుంది అన్నారు. సో ఎవరు చేయాలి ఇది. నెక్స్ట్ సో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కు వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇది. దీంతో తెలంగాణకి ఏం న్యాయం జరగట్లేదు. నెక్స్ట్ సో వీటిని ఫిక్స్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మూడిట్లలో మేము ఫస్ట్ recently 6th October 2023 we have issued a gazette notification saying that మళ్ళీ కృష్ణా వాటర్స్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్ర మధ్యలో. సో ద యాక్చువల్ ప్రాబ్లమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ అడ్రస్ ద ప్రాబ్లం ఏంది. అప్పుడు కూడా మేము తెలంగాణ గవర్నమెంట్ గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసి విత్డ్రా చేసుకోవడం వల్ల లేట్ అయింది. మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నాక ఇమీడియట్లీ విత్ ఇన్ 6 to 8 months మేము ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చేసినాం. దాని ప్రకారము నెక్స్ట్ ఇది గెజెట్ పబ్లికేషన్. నెక్స్ట్ దీనిలో చూడండి, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం మొత్తం 811 TMC కృష్ణాలో ఉంది, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్రకు. సో దిస్ ఈస్ ద యాక్చువల్ జస్టిస్ టు బి డన్ టు తెలంగాణ, విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్. But we would have done this 10 years back, 8 years back, provided you would have withdrawn the case in Supreme Court, which you did not. Now we have done it. At least now, go and fight your case properly in front of the tribunal. My advice to Telangana government is, now it is Congress government, earlier it was BRS, go and properly fight. Your Kalvakurti don't have allocated water. Your Nettepadu don't have. Your Palamur Rangareddy don't have. Velli cheppandi. In basin projects ivi. మాకు వీటికి నీళ్లు కావాలని ట్రిబ్యునల్ దగ్గర మేము మీకు ప్రొవిజన్ ఇచ్చినాం, మీకు ప్లాట్ఫామ్ ఇచ్చినాం. ఇప్పుడు నౌ యూ గో అండ్ ఫైట్ ఫర్ ద వాటర్. దట్ ఈస్ యువర్ రైట్. మీరు చేయాల్సింది ఇప్పుడు మీరు చేయండి, మేము చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము చేసినాం. అట్లా కాకుండా కేఆర్ఎంబి నీళ్లు ఇవ్వట్లేదు, కేఆర్ఎంబికి మేము సరెండర్ చేయాలి. కేఆర్ఎంబి అసలు సంబంధమే లేదు దీనికి. అక్కడ గొడవ అసలు ఇష్యూ ఒక దగ్గర ఉంటే మీరు ఇంకో దాని మీద డిస్కషన్ పెడతా ఉన్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ ఇది మీకు ప్రెస్ నోట్ లో కూడా ఇచ్చాను. ఎక్కడెక్కడ ఏమేం చేసింది కేఆర్ఎంబి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్. ఎక్కడ కూడా మేము 3 member కమిటీ పెట్టి అక్కడ సెక్రటరీ, ఇక్కడ సెక్రటరీ, అక్కడ ఇంజనీరింగ్ చీఫ్, ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళని కూర్చోబెట్టి మీకు తాగటందుకు ఎన్ని కావాలా, సాగుకు ఎన్ని కావాలా అని వాళ్ళిద్దరి మధ్యలో పెద్దన్నలాగా కూర్చొని
సమస్యలు పరిష్కరించడమే తప్పితే డిపిఆర్స్ అప్రైజ్ చేస్తున్నాం తప్పితే మేము ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని తెలంగాణ కేఆర్ఎంబి ఏం చేస్తుందండి? ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని మాకేమైనా సపరేట్ ఏరియా ఉండి మేము అక్కడ నీళ్లు దాచిపెట్టుకొని మేము ఎక్కడన్నా వాడుకుంటామా? అది కృష్ణా గోదావరి నీళ్లు ఇట్ బిలాంగ్స్ టు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మీ నీళ్లు మీకే, మేము ఓన్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, కోఆర్డినేట్ విత్ యూ. సో నెక్స్ట్ 2015 అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ చూడు సంతకాలు చూడండి, ప్రీవియస్ ముందుకు పోండి. చీఫ్ సెక్రటరీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్. నెక్స్ట్ దీని ప్రకారం ఇగో ఈ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇచ్చిండ్రు. నెక్స్ట్ దీనిలో 299 512 అనేది మీరు చేసుకుందే, మేము అసలు చేయలేదు. నేను మీకు చెప్పిన దానికి ప్రూఫ్ చూపెడుతున్నా ఇప్పుడు డాక్యుమెంటేషన్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్నిటికి 200 టీఎంసీ నీళ్లు కావాలా ఈ ప్రాజెక్ట్స్కి. 2015లో తెలంగాణ ఆంధ్ర మీటింగ్లో కూర్చున్నప్పుడు అడిషనల్ సెక్రటరీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే కూర్చున్నారు. నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నా. రెండు టీమ్స్ వచ్చి కలిసినాయి నన్ను కూడా, కృష్ణ ఆంధ్ర అండ్ తెలంగాణ. మీరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలని చెప్పినాం. వీఆర్ కోఆర్డినేటింగ్. ఇన్ని ప్రాజెక్ట్స్కి 200 టీఎంసీ నీళ్ళు అవసరమైనప్పుడు మీరు కేవలం 299కి ఎందుకు ఒప్పుకున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్. నౌ దే సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచరా నీళ్లు, ఇన్నేళ్ల నుంచి నీళ్లు పంచరా, మీరు ఇంత అన్యాయం చేస్తారా? ఎక్కడ మేము అన్యాయం చేయలేదు, న్యాయమే చేస్తున్నాం. ట్రిబ్యునల్ వేసిందే మేము. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని ఉంటే ఎప్పుడో మేము నీళ్ళు ఇచ్చేటోళ్ళం, అంటే ట్రిబ్యునల్ నీళ్ళు ఇచ్చేది. ఇప్పటికైనా ట్రిబ్యునల్ వేసినాం. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్స్ నీళ్ళు తెచ్చుకునేటందుకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2000 నెక్స్ట్ అదే 299 అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది వీల్ గో హెడ్ అని చెప్పి దీనిలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ సైన్ చేసిండ్రు 2015-16లో ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఉమాభారతి గారు అప్పుడు మినిస్టర్ ఉండే. ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. నెక్స్ట్ ఇది మేము ఎప్పుడు కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి రాసినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ కాగానే రాసినాం, ఇది అన్అప్రూవ్డ్ స్కీమ్, మీరు చేయొద్దు. ఎప్పుడు కూడా మేము ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ప్రొటెక్ట్ చేసేందుకే ఉంటాం. ఇమ్మీడియట్గా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇమ్మీడియట్గా డైరెక్ట్ చేయగానే కేఆర్ఎం మెంబర్ ఇమ్మీడియట్గా రాసి నో. నెక్స్ట్ అదేవిధంగా చంద్రశేఖరరావుకు అప్పుడున్న చీఫ్ మినిస్టర్ మీరు అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ తీసుకునే పోయే ముందు కేఆర్ఎంతో మాట్లాడాలి చేయాలని చెప్పి. నెక్స్ట్ వీఆర్ ఈక్వల్ విత్ బోత్. నెక్స్ట్ వీఆర్ ఈక్వల్ టు బోత్ ద స్టేట్స్. నెక్స్ట్ సో ఈ సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అక్కడ చూడండి పాయింట్ నెంబర్ 2, మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇమీడియట్ ట్రిబ్యునల్ ఇస్తాము. ఇది 6th October 2020లో అయితే 2021లో అయితే అప్పటి నుంచి 1 year వరకు కూడా కేసు విత్డ్రా చేసుకోలేదు తెలంగాణ. ఆ తర్వాత కేసు విత్డ్రా చేసుకోగానే మేము వేసేసినాం ఏది ట్రిబ్యునల్. ఇప్పుడు అంటారు ఎన్నోసార్లు మీటింగ్స్లో అక్కడిక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో అంటారు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పొలిటికల్ స్పీచెస్, బట్ కేంద్రం ఇవ్వలేదు అనేది తప్పు. కేంద్రం ఎప్పుడు కూడా మీరు కేసు విత్డ్రా చేసుకోగానే ట్రిబ్యునల్ వేసినాం, మా బాధ్యత మేము చేసినాం. అది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని పని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఆలోచించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని దాన్ని కూడా మేము చేసినాం, ట్రిబ్యునల్ వేసినాం. నెక్స్ట్ లాస్ట్ నాగార్జున సాగర్ ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ డే ముందు రోజు వాళ్ళు వచ్చి రైట్ సైడ్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి సిఆర్పిఎఫ్ని పెట్టి, అదర్వైజ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ టెల్ మీ? 1000-1500 మంది పోలీసులు వస్తే కేఆర్ఎంబి ఉండొద్దు, కేంద్రం జోక్యం చేసుకోవద్దు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్ నాగార్జున సాగర్? ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ ఆన్ ద స్ట్రీట్స్? You have to understand, basically KRMB and Government of India are there to protect your interests. We will protect Telangana interest 100%. We will protect Andhra Pradesh interest 100%. That is how you should showcases. Antegani, showcasing that, Government of India is something wrong, KRMB is something wrong. No, we will not surrender the projects. All this is something wrong, which you are doing. మేము అన్ని రిక్వైర్డ్ మెజర్స్ తీసుకున్నాము. చివరికి మీటింగ్స్ మొన్న 1st February రోజు 17th January రోజు మీటింగ్స్ పెట్టి దీనిలో కన్ఫ్యూజన్ ఉండి మీరు సరెండర్ అయ్యిందని చెప్పి ఇదంతా కంటిన్యూస్లీ బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఎవ్వరూ సరెండర్ కాలేదు. యాక్చువల్లీ నేను చెప్పినట్టు కేఆర్ఎంబికి 10 ఫంక్షన్స్లో 5-6 ఫంక్షన్స్ ఆల్రెడీ కేఆర్ఎంబి చేస్తూనే ఉంది, దట్ టు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్స్. మీరు కేఆర్ఎంబికి ఏదో ఇప్పుడు కొత్తగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా కేఆర్ఎంబికి మేము వాళ్ళు ఇది చేయము, మా ఇండిపెండెన్స్ పోగొట్టుకోము అనేది తప్పది. దట్స్ రాంగ్ నోషన్. నెక్స్ట్ సో యాజ్ ఐ సెడ్ ఇవన్నీ పనులు చేస్తూ ఉంది కేఆర్ఎంబి. నెక్స్ట్
And finally, KWDT2 is the crux of the problem issue. The ట్రిబ్యునల్ నీళ్ళు ఎలకేట్ చేయడమే ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్ బర్న్ అంతా స్టేట్స్ అదే. దానికి మేము సొల్యూషన్ ఇచ్చినాము కాబట్టి దాని ప్రకారం KWDT ఇప్పుడు చేస్తూ ఉంది. మీరు మీ కేసును సరిగ్గా ఫైట్ చేసుకుంటే కనుక మీకు రావాల్సిన నీళ్లు మీకు వస్తాయి, ఇంక్లూడింగ్ యువర్ పాలమూరు రంగారెడ్డి ఆల్సో. నెక్స్ట్, సో ఇది చూడండి, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి విత్డ్రాల్స్ ఎంత ఉన్నాయి, ఇయర్ వైజ్ ఉంది KRMB లెక్కలు ఇవి. మొత్తము ఏపీ తెలంగాణ ప్రతి సంవత్సరము కింద ఈ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 2016-17లో అన్అప్రూవ్డ్ వాటర్ ప్రాజెక్ట్స్కి ఆంధ్రప్రదేశ్ 70 TMC తీసుకుంది, తెలంగాణ 28 తీసుకుంది. అట్లా మొన్న లాస్ట్ 2022-23 ఇయర్లో ఆంధ్రప్రదేశ్ 111 TMC, తెలంగాణ 74 TMC అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి. ఇది KRMB టెలిమెట్రీ పెట్టి మీకు అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాకుండా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకే KRMB ఉంది, టెలిమెట్రీ కూడా మేము అందుకే పెట్టమని చెప్తున్నాం. ఇది లెక్కలు చెప్తున్నాయి. నెక్స్ట్, ఇది బడ్జెట్ 6.2 crores ఇవ్వండి, టెలిమెట్రీ మొత్తం పెడతామని చెప్తే, టెలిమెట్రీ అంటే ఏ గేట్ దగ్గర ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి అని లెక్కలు చెప్తుంది. దాని ప్రకారం అది హెల్ప్ఫుల్ స్టేట్స్కే కదా. ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు మీరు తీసుకుపోతున్నారు అన్అప్రూవ్డ్గా అని చెప్పి తెలంగాణ అంటున్నప్పుడు, మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మేము టెలిమెట్రీ పెడతాం, దానికి మీరు 2 కోట్లు ఇవ్వాలా KRMBకి. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, ఇవ్వరు, బట్ తీసుకుపోతే నీళ్ళు అంటారు. మరి అరెస్ట్ చేయాలంటే టు స్టాప్ ద ఇల్లీగల్ విత్డ్రాల్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ we need telemetry to happen. You don't support. Next. సో ఇది బడ్జెట్ KRMBది. పాపం వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు, మాకు బడ్జెట్ లేదు, మేము ఎట్లా నడిపించాలి దీన్ని అని చెప్పి. నెక్స్ట్, ఇది లాస్ట్ శ్రీశైలం, ఇది చాలా క్రూషియల్ అండి. ఇది రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిటెడ్ బోత్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్. ది అలార్మింగ్ థింగ్ ఈస్, మేడిగడ్డ ఏదైతే అయింది చూసినామో, ఇది మానవ తప్పిదము. ఇప్పుడున్న లేటెస్ట్ అది యుగాలు మారుతూ ఉంటే, ఒకప్పటి 100 years బ్యాక్ ఉన్న ఇంటిగ్రిటీ ఇప్పుడు లేదు, అప్పుడు కట్టిన డ్యామ్లు లాగా ఇప్పుడు ఉంటలేవు అని అంటే, సరే మేడిగడ్డ అట్లయింది, అన్ఫార్చునేట్లీ యూనిట్ టు ఫిక్స్. బట్ అప్పుడు మంచి కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ కూడా ఇప్పుడు ఆపరేషనల్ మెయింటెనెన్స్ సరిగా లేక దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ థ్రెట్, డిస్ట్రెస్లో ఉన్నాయి 2 డ్యామ్స్. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ చేస్తుంది, దే ఆర్ నాట్ అడ్రసింగ్ ఎనీ మెయింటెనెన్స్ ఇష్యూస్. చాలా డేంజర్లో ఉంది అది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణ మెయింటైన్ చేస్తూ ఉంది. రైట్ సైడ్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఆక్యుపై చేసుకుందో, ఈ ఇంజనీర్లు అటు పోనివ్వట్లేదు, CRPF అడ్డుపడతా ఉంది, కనీసం మెయింటెనెన్స్ కూడా దిక్కులేదు. NDSA లాస్ట్ 2 weeks బ్యాక్ దే విజిటెడ్ బోత్ ద సైట్స్. నెక్స్ట్, దీనిలో మేజర్ మెయింటెనెన్స్ ఇష్యూస్ వాళ్ళు చెప్పింది. దీనిలో చాలా మీరు ప్రతి ఇది చదవండి. ఇట్ ఈస్ వెరీ కాజింగ్ పొటెన్షియల్ డేంజర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ది డ్యామ్. ఏ పాయింట్లో 3rd line చూడండి. అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది డ్యామ్, ఈ 4 పాయింట్స్ కనుక అడ్రస్ చేయకపోతే ఇమీడియట్గా శ్రీశైలం డ్యామ్ ఈస్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్. 2 స్టేట్స్ పట్టించుకోవు, KRMBకి ఇవ్వాల్సిన ఇది ఇవ్వరు, NDSAకి ఇవ్వాల్సిన డేటా ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. నెక్స్ట్, ఇది నాగార్జున సాగర్ది మీద వీళ్ళు 8th February మొన్ననే ఫైనల్లీ CRPF వాళ్ళు ఎలో చేయకపోతే ఇంజనీర్స్ని KRMB మాట్లాడితే దే హ్యావ్ అలౌడ్ అండ్ మినిమం రిక్వైర్డ్ థింగ్స్ చేస్తూ ఉంది. మొన్న తెలంగాణ సీమ్స్ టు హ్యావ్ రిపోర్టెడ్ సేయింగ్ దట్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ రైట్ సైడ్ బికాస్ ఆంధ్ర హ్యాస్ ఆక్యుపైడ్ ఇట్, నౌ ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్, వీ విల్ నాట్ మెయింటైన్. ఆంధ్రప్రదేశ్ సేస్ యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్, తెలంగాణ ఈస్ మెయింటైనింగ్ ఇట్, we'll not do. So you don't want to maintain the dam, but you want water from it. So both state governments need to understand that you are playing with the people's lives. You are playing with the state exchequer, public exchequer. You are custodians of these dams. You are custodians of this property. You fight with each other and damage the people's lives is not correct. Next. So last slide. So myth and reality. Center is taking control అంటారు. సెంటర్ కంట్రోల్ తీసుకుంటలేదు. సెంట్రల్ కంట్రోల్ తీసుకొని ఏం చేయదు. వాట్ విల్ సెంటర్ డూ బై టేకింగ్ కంట్రోల్? వై వీ విల్ హ్యావ్ ఎ బయాస్ ఆన్ వన్ స్టేట్ ఆర్ ది అదర్? హౌ విల్ సెంటర్ చైర్మన్ మెంబర్ సెక్రటరీ తప్పితే మిగతా వాళ్ళంతా మీ ENCలు సెక్రటరీలే ఉన్నారు KRMBలో. మీ డిసిషన్ ప్రకారం మేము ఏం చేస్తాము? ఇన్ వాట్ వే వీ కెన్ దట్ ఈస్ రాంగ్.
సెకండ్, we will not surrender to KRMB. What are you surrendering? KRMB మీ 2015 అగ్రిమెంట్ మీ అగ్రిమెంట్నే మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము. మీరు అడిగితేనే 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసినాము. అన్ని మీరు చెప్పినే చేస్తా ఉన్నాము. ఇన్ వాట్ వే వీఆర్ రెస్పాన్సిబుల్? మేము దేర్ ఇస్ సో సరెండర్ టు KRMB ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో నెక్స్ట్, by giving projects to KRMB will compromise on the rights of Krishna waters. కృష్ణా నీళ్ళ తాకట్టు పెట్టేసిండ్రు కేంద్రానికి, KRMBకి సరెండర్ అయిపోయినరు. అసలు వాటర్ ఎలకేషన్కు KRMBకి సంబంధం లేదు. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా. ఓన్లీ కృష్ణా ట్రిబ్యునల్ హ్యాస్ టు డూ. అండ్ పోనీ నీళ్లను, ఆంధ్రది తెలంగాణ నీళ్లను కొన్ని KRMB ఆపుకుందనుకోండి, KRMB ప్రైవేట్గా నాకు ఇస్తుందా, మీకు ఇస్తుందా, ఎవరికి ఇస్తుంది? KRMB నీళ్ళు తీసుకొని ఎక్కడ దాచిపెట్టుకుంటుంది? సో దట్ ఈస్ ఆల్సో ఏ రియాలిటీ. అండ్ సో దిస్ ఈస్ వేర్ ఓవరాల్ ఫ్యాక్ట్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, కృష్ణా రివరు 2 ప్రాంతాలను డివైడ్ చేస్తూ మధ్యలో నుంచి పోతున్నప్పుడు న్యూట్రల్ ఆపరేటర్ లేనిది యూ కెనాట్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ద డ్యామ్స్. సో అందుకని ప్రజల్లో భ్రమలు కలిగిస్తూ, అంటే రాంగ్ నోషన్స్ క్రియేట్ చేస్తూ, రియాలిటీని పక్కన పెట్టి ఏదో ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయడము, దానివల్ల ఏదో ఒక పొలిటికల్ మైలేజో సంథింగ్ ఆర్ ది అదర్ గెయిన్ చేసుకోవడం అనేది రాంగ్. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. I wanted this presentation to be non-political, completely professional and academic. I have shown all the proofs. నేను చెప్పిన ప్రతి దానికి కూడా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపెట్టాను. CWC డాక్యుమెంటేషన్ కానీ, యాక్ట్లో ఉన్న డాక్యుమెంటేషన్ కానీ, NDSA డాక్యుమెంటేషన్ కానీ. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ విత్ రిగార్డ్స్ టు మేడిగడ్డ, కాళేశ్వరం అండ్ ఇంతకుముందు ప్రణయ్ తెల్లంపల్లి, చేవల్ల, దేవాదుల, సమ్మక్క సారక్క అవన్నీ చూసాము. ఇక్కడ కృష్ణాలో కూడా KRMB విషయం కానీ, నాగార్జున సాగర్ ఇష్యూ కానీ చూసాము. NDS స్టేటస్ రిపోర్ట్స్ కూడా చూసాము. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇన్ గ్రేవ్ డేంజర్. And if states doesn't act and take help of KRMB, you know, the people of respective states will suffer. So I appeal to both the states, both state governments, to step up above the partisan grounds and try to work in sync with as per the AP Reorganization Act or as per the KRMB's guidelines, and take the help of KRMB, not give control to KRMB. So this is the reality. So this is what the presentation I had. So any question, answers, anything? Okay. Okay. Pratap garu, ఇప్పుడు ఎలకేషన్ ఏది నడుస్తుంది? బచావత్ కాదు, ఆ బచావత్ ట్రిబ్యునల్ నడుస్తుంది. 811 TMC బచావత్ నడుస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి. ఇప్పుడైతే ఒక ఎలకేషన్ ఉంది కదా, దాన్ని ఎవరు రన్ చేయాలి? ఇప్పుడు మీరు కొట్లాటలు చూస్తున్నారు, గొడవలు చూస్తున్నారు. చివరికి డ్యామ్స్ కూడా, సేఫ్టీ కూడా క్వశ్చన్లకు వచ్చినాయి. ఇప్పుడున్న 811 TMCలో అగ్రిమెంట్ చేసుకుంది ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 1 year కాదు, నేను అపెక్స్ కౌన్సిల్లో చూపెట్టినా, నెక్స్ట్ ఇయర్ అయింది. ఆ తర్వాత KRMB మీటింగ్స్ 17 అయినాయి. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్. 2020లో ఫస్ట్ టైం తెలంగాణ స్టార్టెడ్ ఆస్కింగ్ 50-50%. 2020 అప్పటి వరకు 2015 నుంచి 20 వరకు 299 TMC ఒప్పుకుంది వాస్తవం. 2020లో ఖచ్చితంగా వాళ్ళు అడిగారు 50-50. అడగాల్సింది ఎవరిని? ట్రిబ్యునల్ని. మీరు KRMBని అడిగితే ఏం చేయలేదు కదా. అందుకే మనం చెప్పేది ఏంటంటే, అప్పటి వరకు సరే 1 yearకి అగ్రిమెంట్ అయింది, బట్ దాన్ని ఆపరేట్ చేయాల్సింది ఎవరు ఫీల్డ్లో? పోనీ మీ అగ్రిమెంట్ ప్రకారం అనుకుంటే 299-512, ఇప్పుడున్న KRMB కనీసం ఇప్పుడున్న ఒప్పందాన్ని అమలు చేయాలి కదా. అది ఎవరు చేయాలి మరి? ఆపరేటర్స్ ఎవరు? పోనీ మీరు ఏదైనా వేరే ఆపరేటర్స్ చెప్పండి. ఆంధ్ర రిలీజ్ చేసే నీళ్ళని తెలంగాణ ఒప్పుకోవట్లేదు, పోతిరెడ్డి పార్టీని తీసుకుపోతున్నాం అంటారు. ఆంధ్ర మీరు కల్వకుర్తికి తీసుకపోతే తెలంగాణ, లేదా పవర్ ప్లాంట్ నుంచి పవర్ జనరేషన్ చేస్తే ఆంధ్ర ఈజ్ ఆబ్జెక్టింగ్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా ఎవరో ఒకరు ఆపరేట్ మెయింటైన్ చేయాలి కదా. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు వింటా ఉంది కదా కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, కొత్తగా మళ్ళీ వాటర్ ఎలకేషన్ జరిగాక అప్పుడు దట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అప్పుడు ఏదైతే ఎఫెక్ట్లోకి వస్తుందో KRMB విల్ డూ ద సేమ్ థింగ్. ఇప్పుడు 299 బదులు రేపు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం తెలంగాణకి ఇంకొక 100-150 TMCలు ఇచ్చింది అనుకుందాం, అడిషనల్గా 350-400 అయింది అనుకుందాం. 350-400 TMC మీకు ఇస్తుంది KRMB. అప్పుడు KRMB ఈజ్ దేర్ ఓన్లీ టు రెగ్యులేట్ ద వాటర్స్ యాజ్ పర్ ద డిసిషన్ గివెన్ బై ట్రిబ్యునల్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అది చేయాల్సిందే కదా, లేకపోతే మార్గం లేదు కదా. కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కొత్త ఇంప్లిమెంట్ చేస్తుంది KRMB. నేమ్
2015లో వాళ్ళు రెండు రాష్ట్రాలు పోయిన విధానం ఏంటంటే బచావా ట్రిబ్యునల్ ఒకటి గమనించాలి. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగినారు, చాలా కేర్ఫుల్గా దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలా. బచావా ట్రిబ్యునల్ వాటర్ డిసైడ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ఎస్టిమేట్స్ అడిగింది స్టేట్స్ని. స్టేట్ చెప్పింది నాగార్జున సాగర్కు లెఫ్ట్ కెనాల్కు నాకు 132 కావాలా, రైట్ 130 అవసరం, నాకు 132 కాదు, వాళ్ళు 150 120 అడిగింది. ట్రిబ్యునల్ ఉన్న నీళ్లను కేటాయించాలి కాబట్టి వాళ్ళు చూస్తూ ఓకే మీకు 132 ఇక్కడ ఇస్తాం మీకు, అంటే నాకు అవసరం ఎంతో నేను చెప్పిన అవసరాన్ని బట్టి ట్రిబ్యునల్ ఒక అవగాహనకు వచ్చింది. ఎలొకేట్ చేసేటప్పుడు ఎన్బ్లాక్ చేసింది స్టేట్కి, ఎలొకేట్ చేసినప్పుడు ఎన్బ్లాక్ చేసింది స్టేట్కి. సో 811 టీఎంసీ ఎన్బ్లాక్ ఎలొకేషన్ టు ద స్టేట్. దానిలో 299 512 అనేది రెండు రాష్ట్రాలు 2015లో కూర్చొని బ్రాడ్గా వాళ్ళు బచావా ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారము వాళ్ళు ఆలోచించుకొని చేసుకున్నట్టున్నారు దాన్ని. 299 512 అంటే బచావా ట్రిబ్యునల్ ఏదైతే ఎస్టిమేట్స్ ప్రకారం చేసిందో ఎలొకేషన్ అట్లా. అప్పుడు నేను అదే అన్నా కదా, 299 బచావా తప్పటికే ఇచ్చింది. బట్ తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు తెలంగాణ ఒక ఇదేంది, మనం తెలంగాణ కొట్లాడింది ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన చేసుకున్న దానికి మీనింగ్ ఏంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్ట్స్కి నీళ్లు కేటాయించలేదు కాబట్టి మాకు కొత్తగా మళ్ళీ నీటి కేటాయింపులు జరగాలనేది. మరి ఆ 200 టీఎంసీ నేను చూపెట్టినా కదా ఈ ప్రాజెక్ట్స్కి అవసరము. అప్పుడు 2015లోనే వై యూ డిడ్ నాట్ క్లెయిమ్, అది రెండోది. మూడోది మీరు అడిగింది, అందుకే మేము ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమి ఇచ్చినామంటే, అంతకుముందు 811, తర్వాత కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 194 అడిషనల్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, మొత్తం 1005 టీఎంసీ. ఈ 1005 టీఎంసీని మళ్ళీ ఫ్రెష్గా ఎలొకేట్ చేయండి అని ఇచ్చినాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి. ఇప్పుడు యాక్చువల్ న్యాయం ఏదైనా జరగాలంటే ఇప్పుడు జరుగుతుంది తెలంగాణకు ఈ కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తోటి. సో 299 ఒప్పుకుంది, తెలంగాణ ఒప్పుకుంది. ఇది ఎవరు ఒప్పుకోమని చెప్పలే వాళ్ళకు. ఏ రకంగా ఒప్పుకున్నారు అంటే మీరు అంచనా కరెక్టే, ఏమని బచావా ట్రిబ్యునల్ ఈ రకంగా ఇచ్చింది, బచావా ట్రిబ్యునల్ తక్కువ ఇచ్చిందనే కదా గొడవ అంతా. వై యూ యాక్సెప్టెడ్ 299 ఎట్ దట్ పాయింట్. అండ్ ఎవ్రీ ఇయర్ యువర్ 2020 వరకు 2020లో సడన్ గా 50% కావాలనంటే ఇది ముందే అడిగి ఉండొచ్చు, ముందే మాట్లాడుకొని ఉండొచ్చు. కాదు మొత్తము 811 ప్లస్ 194 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇచ్చిందో 2013లో వాళ్ళు అవార్డు పబ్లిష్ అయింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు చేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడిషనల్గా, అది 194 టీఎంసీ. ఈ 811 194 కలిపి ఇప్పుడు 1005 టీఎంసీ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఈ 1005 టీఎంసీని ఎన్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తూ ఫ్రెష్ అలొకేషన్ చేయమని చెప్పినాం ట్రిబ్యునల్కి. చూడండి, యాక్ట్ ఏం చెప్పిందో అది చేయాలి. యాక్ట్ రాసింది పార్లమెంట్ పాస్ యాక్ట్ రాసినప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిందని. సరే పొలిటికల్ దానిలోకి వద్దు. ఇప్పుడు యాక్ట్ ప్రకారం యాక్ట్లో ఏముంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో వీళ్ళకు ఉన్న కేటాయింపుల మధ్యలో నీళ్ళు అలొకేట్ చేయాలని ఉంది. యాక్ట్ ప్రకారం పోవాలి కదా మేము. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాజ్ ఏదైతే యాక్ట్లో ఉందో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టిన క్లాజ్ కాదు, యాక్ట్లో ఉన్న క్లాజ్ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది ఏమని, 811 మేము రివ్యూ చేయము అని. మేము ఇప్పుడు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో క్లారిఫికేషన్ ఇచ్చినాం ఏమని, మీరు 811 కూడా రివ్యూ చేయాల్సిందే. ఇట్స్ అ డైరెక్షన్ గివెన్ విత్ ద క్యాబినెట్ అప్రూవల్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ లీగల్గా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేస్తే ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ఫైట్ ఇన్ సుప్రీంకోర్ట్ విల్ డిసైడ్. కేఆర్ఎంబీదా ఏం జరగలేదు. కేఆర్ఎంబీ ఇంతకు ముందు ఏదైతే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా యాక్చువల్లీ వాటిని కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే 2014 నుంచే రెండు రాష్ట్రాలు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండొద్దు యాక్చువల్లీ. బట్ వీవర్ ఫ్లెక్సిబుల్ విత్ ద స్టేట్స్
వీఆర్ సింపథెటిక్ టు ద స్టేట్స్. ఇప్పటికి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎంబి క్లోజ్ చేయలేదు. ఈవెన్ దో గెజెట్ నోటిఫికేషన్ మేము ఇష్యూ చేసినా కానీ యాక్ట్ ప్రకారం 2021 వరకు అసలు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేము మేము. ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్ర కడుతుందని చెప్పి తెలంగాణ కంప్లైంట్ చేస్తే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మా మినిస్టర్ గారు ఇద్దరు సీఎంలు కూర్చొని ముగ్గురు కలిసి డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చిన రిస్ట్రిక్షన్. దానిలో కేఆర్ఎంబి కంట్రోల్ చేస్తుంది, జిఆర్ఎంబి కంట్రోల్ చేస్తుంది. ఇవి అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. అప్పటి వరకు అప్రూవ్డ్ ఏదో అన్అప్రూవ్డ్ ఏదో కూడా క్లారిటీ లేదు. 2021లో మేము యాక్ట్ ప్రకారం చేసినాం. అప్పుడు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఇప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి. ఆ 10 బాధ్యతల్లో 6-7 బాధ్యతలు ఆల్రెడీ కేఆర్ఎంబి చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేఆర్ఎంబికి వచ్చిన బాధ్యతలు అడిషనల్గా ఏం లేవు. కొత్తగా కేఆర్ఎంబికి మీరు ఇస్తున్నాము, సరెండర్ అవుతున్నాము అని చెప్పి ఈ ప్రజల్లో భ్రమలు క్రియేట్ చేయడం అనేది కూడా కంప్లీట్లీ రాంగ్. అవును అవును అర్థమైంది, నాకు అర్థమైంది. క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే ఇది బ్రిజేష్ టైం పీరియడ్. సో మేము యాక్చువల్గా కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చినాం, ట్రిబ్యునల్ యాక్ట్ అని. అది పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయ్యేది ఉంది. దాని ప్రకారం స్ట్రిక్ట్లీ 3 years టైం పీరియడ్ ఇచ్చినాం. 3 yearsలో సాల్వ్ కావాలా. 4th year ఈజ్ ద ఫైనల్. ఏది మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైనల్. ఇది కొత్త యాక్ట్లో ఉంది, కాకపోతే యాక్ట్ ఇంకా పాస్ కాలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మేము ఏమడిగినామంటే ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ 1 year ప్లీజ్ సాల్వ్ ఇట్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ద ట్రిబ్యునల్స్ అన్లెస్ దిస్ న్యూ యాక్ట్ కమ్స్. కొత్త యాక్ట్ వచ్చినాక అప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జుడిషియరీ ఈజ్ బౌండ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 3 yearsలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాక్ట్ ఇంకా రాలేదు కాబట్టి వీ హావ్ రిక్వెస్టెడ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పీడప్ చేయమని, 1 yearలో చేయమని చెప్పినాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అడిగింది డెఫిసిట్ వచ్చినప్పుడు ఎట్లా. దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. ఇప్పుడు డెఫిసిట్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటరే లేదు. డ్రింకింగ్ వాటర్ లేనప్పుడు మీరు ఉన్న నీళ్లను ఒక్కోసారి ఒక రాష్ట్రం ఏం చేస్తుంది, సాగు నీళ్ళకని చెప్పి డ్రింకింగ్ వాటర్ నీళ్ళని కూడా సాగుకు వాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతులు వినరు పాపం, వాళ్ళకు సాగు చేసుకోవాలి వాళ్ళు. లేదా డ్రింకింగ్ వాటరే లేనప్పుడు కొట్టుకునే పరిస్థితి. దీనికి మీరు చెప్పిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది. మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నేను లేనిది ఆ గొడవ చివరికి ఇప్పుడు రైట్ సైడ్ గేట్స్ వారు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ మీరు ఆపరేట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి కదా. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు తీసుకొని పోతే లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఏమి ఉండదు. లెఫ్ట్ వాళ్ళు తీసుకుపోతే రైట్ సైడ్ డ్రింకింగ్, మళ్ళీ గేట్ లెవెల్స్, సిల్ లెవెల్స్, ఆ ఇంటేక్ లెవెల్స్, వాటిని బట్టి తక్కువ ఎత్తులో ఉన్న వాళ్ళు ముందు తీసుకుపోతారు. శ్రీశైలంలో ఒకరికి అడ్వాంటేజ్, నాగార్జున సాగర్లో ఇంకోళ్ళకి అడ్వాంటేజ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే కేఆర్ఎం ఉండాల్సిందే కదా. ఇంకోటి మీరు అడిగింది ఏంది, లోటు అదే. సో మీరు అన్నారు ఎపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేయాలా 50-50%. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాము. దానిలో వినండి, ఎపెక్స్ కౌన్సిల్ 22-23 తర్వాత కాదు, 2020లో పెట్టినప్పుడు అక్కడ దానిలో ఏం డిసైడ్ చేసినామంటే వాటర్ డిసైడ్. ఎపెక్స్ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసిందంటే, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు మా మినిస్టర్ ఉన్నారు. ఇట్ వాస్ డిసైడెడ్, మీటింగ్ మినిట్స్లో ఉంది, కాల్స్ పంపిస్తాను కూడా మీకు. మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఈ ట్రిబ్యునల్కే కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తాము. ఇప్పుడు ఇచ్చింది అదే మేము మొన్న గెజెట్ నోటిఫికేషన్. దాని ప్రకారము వాటర్ ఎలకేషన్ 50-50యా, 60-40యా, 20-80యా, వాట్ ఎవర్ ట్రిబ్యునల్ విల్ డిసైడ్ అని చెప్పి మేము. అపెక్స్ కౌన్సిల్ హ్యాస్ గివెన్ దట్ జాబ్ టు ట్రిబ్యునల్. బికాస్ అపెక్స్ కౌన్సిల్ ఎట్లా డిసైడ్ చేస్తుంది, యాక్ట్ ఇచ్చింది అపెక్స్ కౌన్సిల్కి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్స్ టు డిఫెండ్ ద కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ పోయి డిఫెండ్ చేయరు కదా, ఇట్స్ బిఎస్ఎఫ్ అండ్ సిఆర్ వీళ్ళు కదా, పోలీస్ కదా. ఇక్కడ కూడా అంతే, అపెక్స్ కౌన్సిల్ ఈస్ ద ఇన్ఛార్జ్, బట్ దే హావ్ డెలిగేటెడ్ ద వర్క్ టు ట్రిబ్యునల్. అవును, అదే కేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే, జేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే. ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు రారు, ఒకసారి వీళ్ళు వస్తారు, వాళ్ళు రారు. ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను చూడండి, కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఈవెన్ మొన్న కూడా రీసెంట్ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాము, ఎజెండా పంపేయండి అని అడిగినాం. ఒక్క రాష్ట్రం కూడా రెస్పాండ్ కాలేదు, ఇంక్లూడింగ్ ద న్యూ గవర్నమెంట్.
అవును అవును ఉంది అందుకే మేము ఏం చేసినాము మేము ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీ ద వెరీ నెక్స్ట్ డే 10 o'clock 11 o'clock ఆ రాత్రి ఇన్సిడెంట్ అయితే మార్నింగ్ ఈవెన్ స్టేట్ రెస్పాండ్ కాలే మా మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు ఇట్ ఈస్ చెప్తున్నా వినండి ఒక్క నిమిషం పోలింగ్ ఉంది అయితే ఏమైంది హోమ్ సెక్రటరీ మీటింగ్ పెట్టి పరిస్థితి ఫీల్డ్ లో చూస్తే ఫీల్డ్ లో ఇట్ హాస్ గాన్ బియాండ్ హ్యాండ్స్ ఏమైంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు 1500 మంది పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడ పోలీస్ లేదు వీళ్ళు 30 మంది ఉన్నారు ఫీల్డ్ లో ఉన్నారు ఎలక్షన్ ఫీల్డ్ లో పోలీసు వాళ్ళు కొట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి చెప్పండి వీ హ్యావ్ డిప్లాయిడ్ సిఆర్పిఎఫ్ వీ హ్యావ్ ఆస్క్డ్ బోత్ స్టేట్స్ టు విత్డ్రా ఎందుకంటే సిఆర్పిఎఫ్ పెట్టకపోతే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నల్ అది దట్ విల్ టేక్ టు సంథింగ్ డిఫరెంట్ రూట్ అది వాటర్ ఇష్యూ కాదు అది ఇప్పుడు ఇక అందుకని మేము ఇమీడియట్ గా సిఆర్పిఎఫ్ కంట్రోల్కి తెచ్చినాం ఒకటి రెండోది మీటింగ్ మినిట్స్ లో చూడండి వీ హావ్ ఆస్క్డ్ ఏపీ టు గో బ్యాక్ and give the gates to Telangana. Even now, Andhra Pradesh, Government of India stand is that. But Andhra Pradesh is not listening. Andikane, we want them to come to the Apex Council meeting. మేము ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు లెటర్స్ రాసినాం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రండి ఎజెండా ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ ఆర్ నాట్ కమింగ్ సర్ప్రైజింగ్లీ తెలంగాణ కదా ఎఫెక్ట్ అయింది తెలంగాణ ఆస్క్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది మీటింగ్ 6 times నేను చీఫ్ సెక్రటరీతో నేను మాట్లాడినా ఏందండి అంటే మాకు అసెంబ్లీ ఉందండి తర్వాత ఇంకోటండి చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మినిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మా మినిస్టర్ గారు అడిగారు ఏందండి మీ కొరకు మీటింగ్ పెడుతుంటే వై ఆర్ నాట్ కమింగ్ అంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి దెన్ దోస్ మీటింగ్స్ హ్యాపెండ్ 17th January ఒక మీటింగ్ అయింది కేఆర్ఎంబి 1st February ఇక్కడ అయింది అది ఆ మీటింగ్ లో అది వాళ్ళ ఇష్టం అది పొలిటికల్ గా నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఆపరేషనల్ ప్రోటోకాల్ రాసినప్పుడు 854 834 అనేది అది యాక్ట్ ఆఫ్ ఏది గవర్నమెంట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవి సో 854 నుంచి 834 అయింది 834 నుంచి 854 అయింది ఖచ్చితంగా దట్ ఈస్ సంథింగ్ వీల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్లో మేము ఏం చేసినాము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు తీసుకుపోద్దని పెట్టినాం అసలు శ్రీశైలం రైట్ కెనాల్ కి ఎంత ఉంది తెలుసా అలొకేషన్ ఎంత ఉంది తెలుసా మీకు 34 TMC 34 TMC మాత్రమే తెలుగు గంగకు 15 శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్కు 19 34 కంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకుపోతానికి లేదు అది ఆపరేషన్ ప్రోటోకాల్లో రాసినాం ఇప్పుడు అదే నేను ఇందాక స్లైడ్ చూపించిన మీకు 111 TMC నీళ్లు ఆంధ్ర తీసుకొని పోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదే మన పోతిరెడ్డిపాడు నుంచి అది ఆపాలంటే ఏం చేయాలి ఆపరేషన్ ప్రోటోకాల్లో మేము పెట్టిందే కదా మరి అది అదే విధంగా ఆంధ్ర కూడా అంటుంది తెలంగాణకు ఇప్పుడు కల్వకుర్తి అవన్నీ కూడా మీరు ఎలకేషన్ కూడా ఇప్పుడు ఎలకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కి ఇవ్వాల్సినప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్ అవన్నీ రాసినాం ఒక్క ఇష్యూ 854 834 ఇష్యూ ఒక్క రోజు మీటింగ్ లో కూర్చుంటే సాల్వ్ అయిపోతుంది వీ విల్ స్ట్రిక్ట్లీ గో బై ద టెక్నికల్ అబ్జర్వేషన్స్ అందులో ఏ మాత్రం కూడా తక్కువ చేయండి అండ్ బై ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఇస్ రెడీ బట్ మీటింగ్ వచ్చి కూర్చొని సాల్వ్ చేస్తానికి రెడీగా లేరు రైట్ డిపిఆర్స్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది డిపిఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరీక్షకి అటెండ్ కాకపోతే యు ఆర్ కంప్లీట్లీ డివార్డ్ రైట్ సో దేర్ ఇస్ నో క్వశ్చన్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈస్ దేర్ కనీసం మీరు పరీక్షకు వచ్చి రాస్తున్నప్పుడు 30 వచ్చిన దగ్గర 40 వస్తే 40 వచ్చిన దగ్గర 50 వస్తే డిపిఆర్లు అప్రూవ్ అవుతాయి సమాధానం వచ్చింది మీకు దిస్ ఇస్ బాలు ఫ్రమ్ No, let her go. I'll go after her. Yeah. No, go ahead. Ratna garu, ask. Yeah. Highlights of detailed project report for what? For the trial simulator. They have not given DPR. No, they have not. That is what he has asked. No? See, initially it was 11,000 cusecs. Now it has been increased to 88,000. So 8 times they are doing. So which will amount to 8 TMC per day lifting capacity. So with that, what would happen is, first of all, there is no approval to that project.
Second is because of the level with which they are trying to take the water, they can easily take the water before the dam is filled with water in Sri Sriram. So the advantage they have is there is a pot. So you put this thing in the bottom, not at the top. So always water is going from the bottom thing. So as he mentioned, that project is not even submitted. So there is no way it can be approved unless first you submit the project and substantiate that project is correct based on the water allocation given by the tribunal, which it has not yet heard. So these many tags are there. Balugar. All right. I have two questions. Would you like me to ask both of them at Please, once or please, one after please, the other? please. Okay. The first one is, If you trust my memory, then two. I trust your memory and a lot more. The first question is, when did the Central Water Commission or the Ministry of Water Resources become aware of problems, structural problems or weaknesses in the Kaleshwaram system, in the 3 barrages? That's my first question. Okay. As and when it got to know, Yes. what actions did it take? That's first. Number two, this is with respect to the Shri Sriram Dam safety. Right. I went through that, and you also explained what's happening. My question is, how deep have these cows gone? And my information is, after I spoke to some folks and the diving teams which came, and then they went in, they had remote cameras operated and all that in the plunge pool. Some of those cracks or the crevices have reached even under the lip of the dam. True. Can you elaborate on that? And on a scale of 1 to 10, what is the danger situation? 10 being the worst and 1 being the safest. Where is Sri Sriram? Thank you. The first is you asked when did Government of India know about the status of Medigada, the problems in Medigada, etc. Like, when we got to know and what are the steps taken. We got to know only the day that the pier has collapsed in Medigada. Until that day, we don't know anything because, number one, they have not given access to Government of India, GRMB, to go and, inspect the site, either to NDSA or to GRMB, which is the legal entity to look after or, monitor the project, number one. Number two, in any meetings, they used to say that this project is the, pivot of, the century and all, this is one of the greatest, and there is no way you can even question it or doubt it or even look at it with suspicion, right? So basically, when that much glorified thing, it was there. And constitutionally and what you call from the government perspective, you should give access to government entities, central government entities, legally. What I mean is to NDSA and CWC and GRMB. You didn't give. So there was no way for us to know, right? So when the public has known the day Medigada, this thing happened, that is the only time we have known. And the thing is, once we have known, thanks to NDSA Act of 2021, that gave us the liberty to immediately send our team. And, in fact, when our team went to the place, you know what they have done? They have not even taken our team under the pier, saying that water is there. They could easily arrange a boat to see the pier from the bottom, to see the cracks. They were avoiding our team, to be taken there. I was monitoring from there. I was asking our team, go. They were showing me, actually, and sir, they are not letting us go. What to do? You just want to hide, na? So that is the problem. And even now, surprisingly, Balugaru, even now, 4 months has passed. Who is responsible for this 4 months of, trouble to the people and the neglect that both state governments have done? Why you are not giving all the information to NDSA day one when you came to power? BRS, of course, they did not give. They were scared. But why Congress is not giving? Congress government is not giving. So now what will happen is, now they are saying why you are not filling up with water. Or how can you fill it up with water before you do the geotechnical investigations? See, geophysical investigations is a must. You got to do a seismic tomography to actually know what blood is happening inside under the surface. What is there, what is not there. Whether it is concrete, whether it is slates, whether it is clay, whether it is sand, what has happened, collapsed, cracks. You got to do, ERT, resistivity, electrical resistivity. You got to do the radar. You got to do the seismic tomography. Unless you do, and NDSA will do all, help you with, identifying all this. Even now, 4 months elapsed, and now summer is coming. You can't fill the water. The present water resource minister is right.
He's day in, day out, he's saying NDSA said don't fill with water. Yes, but to fill with water, first you need to investigate and know. For that, you need to give information which you don't give. Yes, yes, yes. Yeah, yeah, yeah. The provisions of the act says two things, Baluji. One is, like typically the penalties in government is very like, liberal kind of thing. Like, you can, maximum is you can prosecute an officer for a year. You can put some penalty on the state. But all that comes, as a last resort, right? Once, you move to a corner of the room and nothing is happening then. So we want to avoid that situation. We don't want to punish anyone. We want to actually fix the issue. That is the thing. Second is Sri Sriram. You are absolutely right. It has gone beyond, what is anticipated. The problem has been identified 10 years back. Slowly it has started, every year it has started, growing up in magnitude wise. And now the situation is very grave. In fact, 1 to 10 scale, I would say maybe 8. And if you don't act, things are going to be, it will be more costly for you to fix it. So you got to immediately act. If such flood would come, I doubt. But, don't quote me like, this is off the court. I mean, because I don't want to, I don't want to scare people. See, basically, will the dam stand? Yes. But the water that flow, falls, that portion cannot stand. So basically, it is not the dam will collapse or anything. It is, some portion of some things like the scoring might be, more and things like that. That would create more trouble. And that would finally endanger the safety of the dam more, and which would cost you more cost to fix, things like that. So 8 out of 10, I said, is particular to that issue, that, particular issue of scoring. Not the whole dam. Not the whole dam. Yeah. ఒకటి నెంబర్ 1 ఏ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ మ్యాండేట్ ప్రకారం పోతాయి. వాటర్ స్టేట్ సబ్జెక్ట్ ఫస్ట్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అనుకో, ఎవ్రీడే వి మానిటర్ బికాస్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇది స్టేట్ ప్రాజెక్ట్. 100% ఫండ్స్ ఆర్ ప్రొవైడెడ్ బై స్టేట్. స్టేట్ సొంత డబ్బులతో సొంతంగా నిర్మించుకున్న ప్రాజెక్ట్. సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్స్ సిడిఓ ఉంది కాబట్టి మీ దగ్గర నేను డిజైన్స్ చూడాల్సిన అవసరం లేదు. వి యాక్టెడ్ యాజ్ పర్ ద లా. సిడబ్ల్యూసి యాక్ట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం ముందుకు పోయింది. గైడ్ లైన్స్ లో లేని చేయాలి అని అంటే మేము వీ కెనాట్ అజ్యూమ్ ద పవర్స్ ఆఫ్ ది స్టేట్. ఇది ఒక ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్, స్పెసిఫిక్ పవర్స్ ఇన్ ద యాక్ట్ సేయింగ్ దట్ యూ డిప్లాయ్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్. ఏదైనా ఇష్యూ, మేజర్ ఇష్యూ, ఫ్లడ్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ హ్యాస్ సర్టెన్ యాక్ట్స్. బట్ వాటర్ విషయంలో మేము వీఆర్ ఓన్లీ దేర్ టు సప్లిమెంట్ అండ్ హెల్ప్, బట్ నాట్ స్టాప్ అండ్ క్వశ్చన్. మాకు ఏ యాక్ట్ ఇవ్వలేదు అట్లాంటి ప్రొవిజన్ మాకు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మాట్లాడడం కాదు, అదే వారు అడిగింది కదా బాలు గారు, ప్రాబ్లం ఉందని తెలిసిందే ఇప్పుడు కదా మాకు కూడా మేడిగడ్డదైనప్పుడు. అంతకుముందు మాకు అసలు ఈ ప్రాబ్లం ఇప్పుడు డిజైన్స్ మేము చూడలేదు. డిజైన్ ప్రాబ్లం ఉందా లేదా మాకు తెలియదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ మేము ఇవ్వలేదు. డబ్బులు ఎందుకు ఇంత అవుతున్నాయి అనేది మాకు తెలియదు. ఇట్స్ యువర్ రైట్, స్టేట్స్ రైట్. నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటే నువ్వెవరివి అని నువ్వు అంటే, మీరంటే వాట్ డూ ఐ హ్యావ్ దేర్? యాక్ట్ డజంట్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు యాక్ట్. శ్రీరామ్ గారు, Then political, this is a government platform, and I am sorry, Mr. KTR, I am not political at all. Since last 10 years, I am serving the country. I never in fact, I want ఈ విషయాలన్నిటిని కూడా పబ్లిక్ ముందు పెట్టేటందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ పర్సన్గా నేను వచ్చి మీ ముందు పెడుతున్నాను. ఇఫ్ ఐ వుడ్ హావ్ డన్ పొలిటికల్లీ, ఐ వుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ బీజేపీ ఆఫీస్ విత్ ఆల్ పొలిటికల్ పాయింట్స్. ఇక్కడ నేను ఒక్కటన్నా పొలిటికల్ పాయింట్ మాట్లాడినా? మీరే చెప్పండి. యు ఆర్ ఆన్ కెమెరా, ఐఎమ్ టాకింగ్ సిన్స్ లాస్ట్ 1 hour. నెంబర్ 1.
నెంబర్ 2 భువనగిరి సీట్ అడగడము అది నా పర్సనల్ విషయం, అది కంప్లీట్గా అది పార్టీ చూసుకుంటుంది, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఐఎమ్ అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రెస్పెక్ట్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నా. థర్డ్ టీఎంసీ విషయానికి వస్తే ఐ ఛాలెంజ్ ఎనీవన్ టు కమ్ అండ్ ప్రూవ్ దట్ వీ హ్యావ్ గివెన్ పర్మిషన్ టు థర్డ్ టీఎంసీ. ఇప్పుడే చూపెట్టిన మీకు సిడబ్ల్యూసీ రాసిన లెటర్ కూడా చూపెట్టిన. బీసీ రేషియో మొత్తం మ్యానిపులేట్ చేసి కాస్ట్ తక్కువ చూపెట్టి బెనిఫిట్ ఇంక్రీజ్ చేసి 30,000 కోట్లు అడిషనల్గా పెడతామని అంటే